Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Good evening, sir. Okay, very Good good evening. evening, sir. Yes, sir. Very good evening. And is my screen is visible to you, friends? Yes, Yes, sir. sir. Okay, good. సో క్లాసెస్ ఓకే ఎలా క్లాసెస్ అర్థమవుతున్నాయా క్లాసెస్ చెప్పినవన్నీ చక్కగా చేయగలుగుతున్నారా ప్రాక్టీస్ సో కాన్సెప్ట్స్ అయితే అర్థమవుతున్నాయా ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎస్ ఫ్రెండ్స్ అర్థమవుతున్నాయా Yes, sir. Yes, sir. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్ ఎస్ డెవాప్స్ ఇంజనీర్ అంతే సార్ లైనెక్స్ కూడా అంతే లైనెక్స్ ఈజ్ ఈక్వల్ టు డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు అంతే కంప్లీట్ గా లైనెక్స్ వచ్చిన వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్ అవుతాడు డెవాప్స్ లో ఉన్న టూల్స్ నేర్చుకొని బట్ ఎనీవే ఈ షెల్ ఇది బ్యాష్ అనేది బ్యాష్ కాన్సెప్ట్స్ అనేది రాకపోతే యూ విల్ నాట్ బికమ్ ఎందుకంటే నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అని రెజ్యూమ్ పెట్టిన వెంటనే వాడు బ్యాష్ వచ్చా అంటాడు ఎస్ ఐ డోంట్ నో బ్యాష్ అంటే వెంటనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం ఏంటంటే మనం యాక్చువల్ గా డెవాప్స్ కోసమైనా సరే ఈ బ్యాష్ స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలి తప్పకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీన్స్ వాట్ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్ automation expert DevOps engineer is nothing but what automation expert he is not a developer he is an automation expert to do certain kind of things in the project yes దాని కోసం డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తాడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ కూడా ఉపయోగిస్తాడు ఎస్ ఎస్ స్క్రిప్ట్స్ ఉపయోగిస్తాడు యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టూల్స్ కూడా ఉపయోగిస్తాడు ఎవరు డెవాప్స్ ఇంజనీర్ ఓకే సో కాబట్టి కాన్సెప్ట్లన్నీ తరోగా ఉండండి మీరు సో నిన్న ఆల్రెడీ మనం చెప్పాం కదా సో the function yes what is a function what is the purpose of function friends function and ela cheppagalaru yes what is the function and what is the purpose A of group of statements is known as function. yes the group of statements collection of statements multiple statements yes or no nothing but what function so ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కి టోటల్ గా మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ సో అండ్ యాక్చువల్ గా ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ టోటల్ గా సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షన్ అంటాం ఎస్ ఎస్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ అంటే ఏంది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఆల్ దిస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అ ఫంక్షన్ ఎస్ సో ఈ ఫంక్షన్ అంటే ఈ స్టేట్మెంట్స్ కి మొత్తానికి ఒక పేరు ఇవ్వాలి కదా ఎస్ ఆర్ నో ఈ స్టేట్మెంట్స్ మొత్తానికి ఒక పేరు అంటే ఇది ఏం పని చేస్తుందో దాని పేరు ఇక్కడ ఇస్తాం నేమ్ అంటే వి గివ్ ఎ నేమ్ టు దిస్ స్టేట్మెంట్స్ నథింగ్ బట్ వాట్ ఫంక్షన్ నేమ్ అంతేనా ఫంక్షన్ Yes, sir. Name. a name given to the block of statement is nothing but what function name a name given to the block of statement is nothing but ఫంక్షన్ నేమ్ ఎస్ అలాగా మనం ఫంక్షన్ డిక్లేర్ చేయొచ్చు ఆ ఫంక్షన్ ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు సో ఫంక్షన్ అంటే ఏం లేదు ఇప్పుడు నేను క్రియేషన్ అనే ఫంక్షన్ పెడతాను క్రియేషన్ అది ఫైల్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు క్రియేషన్ అనే ఫంక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే మనకి బ్రాకెట్స్ పెడతాం ఎస్ రౌండ్ బ్రాకెట్స్ చేసిన తర్వాత ఇదిగో కర్లీ బ్రేసెస్ వెంటనే ఈ కర్లీ బ్రేసెస్ లో ఇప్పుడు రాస్తాం స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 Semicolon. స్టేట్మెంట్ నెంబర్ 3 స్టేట్మెంట్ నెంబర్ 4 అవునా స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 స్టేట్మెంట్ నెంబర్ 3 తర్వాత ఏం రాస్తాం ఎస్ అంతేనా ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఏం రాస్తాం ఇట్లా రాస్తాం ఇది యాక్చువల్ గా సో ఇక్కడ క్రియేషన్ అనేది ఏంది చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ క్రియేషన్ అనేది ఏంది ఫంక్షన్ నేమ్ Yes. సో ఇదేంది కర్లీ బ్రేసెస్ ఇదేంది రౌండ్ బ్రేసెస్ సో ఇవన్నీ ఏంది స్టేట్మెంట్స్ అదనమాట విషయం స్టేట్మెంట్స్ ఇట్లా సో ఈ విధంగా మనం వాడతాం ఓకేనా ఎస్ ఇలా దిస్ ఇస్ వాట్ ఫంక్షన్ క్రియేషన్ అంటే ఇది చాలా సింపుల్ ఫంక్షన్ అంటే ఏం లేదు దీన్ని మనం ఎన్ని ప్లేసుల్లో అయినా వాడతాం ఏ స్క్రిప్ట్ లో అయినా వాడతాం ఎస్ ఆ స్క్రిప్ట్ అది వాడే విధానాన్ని మనం కాలింగ్ ఫంక్షన్ అంటాం కాల్ ద ఫంక్షన్ ఎస్ ఇది ఈ ఫంక్షన్ ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకుంటాం యూ కెన్ యూజ్ ఎనీవేర్ ఎనీ స్క్రిప్ట్ ఎస్ ఎస్ ఫంక్షన్ ఓకే ఎరేస్ అంటే ఏం ఫ్రెండ్స్ ఎరేస్ Which is used to store multiple values using single variable name. yes using a single variable
we can store multiple values Some multiple values. using single variable. Using single variable, we store multiple values. దీన్నే అరే అంటాం. ఎస్, ఇలాగా అరే. సో అరేని డిక్లేర్ చేయడానికి ఏం ఉపయోగిస్తాం? ఏ మీన్స్ వాట్? అరే డిక్లరేషన్ కి వాడతాం. అరే డిక్లరేషన్ కి ఏం వాడతాం? ఏ వాడతాం. ఏ అంటే ఏం ఫ్రెండ్స్? అరే డిక్లరేషన్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం చెప్పాను కదా, చూడండి అరే డిక్లరేషన్ ఎలా చేస్తామంటే సింపుల్. సో రీడ్ అని రాసి -a రాసి యూజర్ నేమ్స్. ఎస్, సింపుల్. అర్థమైందా? రాసిన తర్వాత మనం ఏదైనా సరే ఎంతైతే మనం రీడ్ చేస్తున్నామో అవన్నీ దీంట్లోకి వస్తూ ఉంటాయి. ఎస్, అవన్నీ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. ఇండెక్స్ నెంబర్ 1లో ఒక వాల్యూ, ఇండెక్స్ నెంబర్ 2లో ఒక వాల్యూ, ఇండెక్స్ నెంబర్ 3లో ఒక వాల్యూ, ఇండెక్స్ నెంబర్ 4లో ఒక వాల్యూ స్టోర్ అవుతూ ఉంటుంది. ఏది కస్టమర్ ఇస్తే ఎస్, అలాగా ఆ వాల్యూస్ అన్ని. సో దీన్నే మనం ఏమంటామంటే, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 అట్లా, అంటే ఇండెక్స్ నెంబర్ 0, ఇండెక్స్ నెంబర్ 1 అట్లా. సో దట్ దిస్ ఇస్ వాట్ ఇండెక్స్. ఓకే, సో ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ గా డాలర్ రాసి కర్లీ బ్రేసెస్ యూజర్ అండర్స్కోర్ నేమ్ రాసి 0 రాస్తాం. అంటే అర్థం ఏంది? ఇప్పుడు 0 రాస్తే 0 ఇండెక్స్ లోది ప్రింట్ అయింది. 0 ఇండెక్స్ లోది ప్రింట్ అయింది. 0 1. అలా కాకుండా డాలర్ రాసి, క్వశ్చన్ మార్క్ రాసి, యూజర్ రాసి, నేమ్ రాసి, ఇదేమో ఇండెక్స్ 0, ఇదేమో ఇండెక్స్ 1, ఇది 2, ఇది 3 యాక్చువల్ గా. సో ఇట్లా ఉంది అనుకోండి. ఇప్పుడు వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, value 4. There are 4 values. Yes. So if I execute the first statement, what happens, friends? First 0 index will be printed. That means what? Value 1 will be displayed. Value 1 will be printed. The username రాసేసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి స్టార్ పెట్టా. ఇట్లా ఇప్పుడు all indexes are printed. all indexes are printed. డాలర్ సింబల్ రాసి, కర్లీ బ్రేసెస్ రాసి, యూజర్ రాసి, నేమ్ రాస్తాను, స్టార్ రాస్తాను. ఎస్, ఇక్కడ వచ్చేసి కోలన్ రాసి 2 రాస్తా. ఇప్పుడు ఏం జరిగింది? From 2 the indexes are printed. 2 నుంచి మొత్తం ప్రింట్ అవుతా ఉంటాయి. 3 నుంచి మొత్తం, 4 నుంచి, అంటే మనం ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ ఇండెక్స్ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ ద ప్రింటింగ్ ఫ్రమ్ దిస్ ఇండెక్స్ నెంబర్ అండ్ అప్ టు ఎక్కడికైనా సరే. అయితే దీనికి టోటల్ గా మనం నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ అని కూడా ఇస్తాం. అది మనం లైవ్ లో, ప్రత్యేకంగా లైవ్ లోనే చూస్తాం. సో ఇప్పుడు ఎరేస్ గురించి కొంత అవగాహన వచ్చిందా? ఎరేస్, ఎస్ ఫ్రెండ్స్, ఎరేస్ వచ్చిందా అవగాహన? ఓకే, గుడ్. సో ఎరేస్ అనేది ఒక అవగాహన. ఇప్పుడు మనం ఏం చేయాలా? సింపుల్ గా ఇవన్నీ ల్యాబ్ చేయాలి, అవునా కాదా? ఫంక్షన్ అనేది ఒక ల్యాబ్ చేయాలా? ఓకే, తర్వాత ఏం చేయాలా? ఎరేస్ అనేది ఒక ల్యాబ్ చేయాలి. ఎరేస్, ఓకే. సో ఇంకా ఏం కాన్సెప్ట్లు ఉన్నాయి మనకి ఇక్కడ అంటే, ఇక్కడ ఇంకా మనకు చూడండి కేస్ స్టేట్మెంట్స్ అని. కేస్ తర్వాత మనకి లూప్స్ ఉన్నాయి. లూప్స్ అంటే ఏంది? వైల్ లూప్, ఓకే, తర్వాత అంటిల్ లూప్, తర్వాత ఫర్ లూప్. ఇది యాక్చువల్, ఇవి నేర్చుకోగలిగితే చాలు. ఎక్కడ? సెల్లో. కేస్ అనేది ఏంటి, వైల్ అనేది ఏంటి, అంటిల్ అనేది ఏంటి, ఫర్ లూప్ ఏంటి. సో అంటిల్ లూప్, వైల్ లూప్, ఇవన్నీ లూప్స్ అనమాట. లూప్స్ ఇవన్నీ లూప్సే. సో ఇవన్నీ లూప్స్ అనమాట. 1 2 3 3 కలిపి లూప్స్ అన్నమాట. లూప్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా. సో కేస్ అనేది ఒక కాన్సెప్ట్. ఇవన్నీ ఈజీగా చాలా చక్కగా నేను అర్థమవుతుంది. థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉంటే చాలు. ప్రాక్టీస్ అనేది పెద్ద విషయం కాదు, సింపుల్ మ్యామ్.
ఎందుకంటే ఇంత ప్రాక్టీస్ చేసిన మీరు వీటిని థియరీ నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం పెద్ద విషయం కాదు. ఈజీగా చేయొచ్చు. సరే బానే ఉంది. సరే సార్ ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఇవి నేర్చుకుంటే థియరీగా ప్రాక్టీస్ చేయొచ్చా? చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు. మొత్తం చేయొచ్చు ఒకేసారి. ఎట్లాగా? ఫంక్షన్ నుంచి ఎరేస్ దాన్ని, కేస్ నుంచి, వైల్ నుంచి మొత్తం కొట్టేయొచ్చు. యెస్. ఓకే. ఫైన్. సరే సార్ బానే ఉంది. ఇప్పుడు యాక్చువల్‌గా కేస్ అంటే ఏంది ఇక్కడ? అది మనం నేర్చుకోవాలి. కేస్. కేస్ స్టేట్మెంట్స్ అంటారు. ఏంటది? కేస్ స్టేట్మెంట్స్. అసలు కేస్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? అక్కడ ఎక్కడ ఉపయోగిస్తాం మనం? అసలు కేస్ స్టేట్మెంట్స్ ఏంటి? ఎక్కడ ఉపయోగిస్తాం? అంటే కేస్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఎట్లా అంటే ఇదిగో కేస్ స్టేట్మెంట్స్ ఎలా ఉండేవో నేను చెప్తా. హ్మ్. ఎలాగంటే చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడ చాయిస్ నంబర్ 1. చాయిస్ నంబర్ 1. ఓకే. చాయిస్ నంబర్ 2. 2 చాయిస్‌లు ఉన్నాయనుకోండి. 2 అయినా ఎక్కువ రాసుకో నీ ఇష్టం. చాయిస్ నంబర్ 3. చాయిస్ నంబర్ 4. ఓకే. అంటే చాయిస్ నంబర్ 1, చాయిస్ నంబర్ 2, చాయిస్ నంబర్ 3. ఏంటి సార్ ఈ చాయిస్‌లు? ఏందసల? అంటే ఏం లేదు సింపుల్‌గా మనకి ఇదిగో ఫస్ట్ చాయిస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా ఉన్నాయి గదా చాయిస్‌లు. నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ చాయిస్ ఏదైతే ఉందో ఫస్ట్ చాయిస్ ఆ! ఎప్పుడైతే ఫస్ట్ చాయిస్ అనేది ఏం జరగాలంటే ఇక్కడ యూజర్స్ క్రియేట్ అవ్వాలా. ఓకే. ఫస్ట్ చాయిస్ రెండో చాయిస్ నొక్కితే మనకి రెండో చాయిస్ నొక్కితే యెస్. గ్రూప్స్ క్రియేట్ అవ్వాలా. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మూడో చాయిస్ దేనికంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. థర్డ్ చాయిస్. అంటే ఎప్పుడైతే థర్డ్ నొక్కావో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవ్వాలా. ఏంది బాబు నీకు ఏ సాఫ్ట్‌వేర్ కావాలమ్మా అని అడగాల. ఇన్‌స్టాల్ అవ్వాలి అంతే. థర్డ్ చాయిస్. యెస్. ఇది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. అర్థమైందా? సో, ఇది థర్డ్ చాయిస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. ఫోర్త్ చాయిస్ ఏంది తెలుసా? ఫోర్త్ చాయిస్ సాఫ్ట్‌వేర్ రిమూవల్. ఫోర్త్ చాయిస్ ఏంది? సాఫ్ట్‌వేర్ రిమూవల్. యెస్. దట్ మీన్స్ వాట్? ఇన్‌స్టాలింగ్ ద సాఫ్ట్‌వేర్ అండ్ రిమూవ్ ద సాఫ్ట్‌వేర్. దీస్ ఆర్ ఆల్ వాట్ చాయిసెస్. అంటే ఏంది? కస్టమర్‌ని మనం అడుగుతున్నాం. "ఏ కస్టమర్ నీకేది గావాలి?" నాకా ఫస్ట్‌ది గావాలి. అంటే యూజర్ క్రియేషన్ చేసుకో. నో ప్రాబ్లమ్. ఫస్ట్ చాయిస్ ఇది. రెండో చాయిస్ ఏంది? గ్రూప్స్ క్రియేట్ చేసుకో. మూడోది ఏంది? సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ జేయాలా. నాలుగోది ఏంటి? యెస్. సాఫ్ట్‌వేర్‌ని రిమూవ్ చేయాలా. దిస్ ఈస్ ద ఫోర్త్ చాయిస్. ఫోర్త్ చాయిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? రిమూవల్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్. యెస్. సో, ఇలాగనమాట యాక్చువల్‌గా. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. నీకు చాయిస్ 1 ప్రెస్ చేస్తే ఏం జరగాల? ఒక పని జరగాల. ఓకే. 2 నొక్కితే రెండో పని జరగాల. 3 నొక్కితే మూడో పని జరగాల. 4 నొక్కితే నాలుగో పని జరగాల. పొరపాటులో 1, 2, 3, 4 గాకుండా చాయిస్ నంబర్ 10 అని ఇచ్చాడనుకోండి. "ఏయ్! థిస్ ఈస్ ఇన్వాలిడ్ చాయిస్ ప్లీజ్" అని చెప్పాల. అర్థమైందా? ఏంటిది? థిస్ ఈస్ ఇన్వాలిడ్ చాయిస్ ప్లీజ్ సెలెక్ట్ వాలిడ్ అని చెప్పాల. వాలిడ్ అంటే థిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? మీరు ఏదైతే చూసారో మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా ఉంటదంటే మనకు బ్యాంక్‌లోకెళ్ళామనుకో బ్యాంక్‌లోకెళ్తే ఏమైద్ది ఇక్కడ కనపడిద్ది. బాబు నువ్వు విత్‌డ్రాల్ చేసుకుంటావా? ఫస్ట్ చాయిస్. నువ్వు డిపాజిట్ చేస్తావా? రెండో చాయిస్. నువ్వు పిన్ నంబర్ ఏమైనా చేంజ్ చేసుకుంటావా? మూడో చాయిస్. నీ ఫోను నంబర్ ఏమైనా మార్చుకుంటావా? నాలుగో చాయిస్. యెస్ సార్. నో అర్థమవుతుందా ఇది? బ్యాంక్‌లోకెళ్తే ఈ స్టేట్‌మెంట్ ఇలా కనపడితే లేదా? అది ఇదే. యెస్ ఫ్రెండ్స్ అది ఇదే. సో, దీన్నే సింపుల్‌గా మనం ఇట్లా మొదలుపెడతాం. ఎక్కడ సెల్ స్క్రిప్ట్‌లో అంటే మనకి తగ్గట్టుగా. సో, దాన్ని అక్కడ ఇదిగో ఇదంతా గూడా ఎట్లా రాస్తాడు వాడు ఈ కోడ్ అంతా గూడా జావా, పైథాన్, డాట్ నెట్ ఇట్లా ఉపయోగించి రాసాడు కోడు. ఇది ఇట్లా జరగటానికి. ఏది అక్కడ విత్‌డ్రాల్ ఏంటి? డిపాజిట్స్ ఏంటి? పిన్ నంబర్ చేంజ్ అట్లా అలా రాసాడు. Such a way that they designed, they created. This is what coding boss. The business logic will be implemented in this place. Coding. బట్ ఇక్కడ కోడింగ్ కాదు ఇది. జస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. అంటే మనం సంబంధించిన స్క్రిప్ట్‌లో ఇయన్నీ ఎందుకు వాడతామంటే నాకు పని జరగటానికి. నా పని ఇది.
అంటే ఏం పని పని యూజర్స్ క్రియేషన్, దిస్ ఇస్ మై ఫస్ట్ టాస్క్. ఓకే, గ్రూప్స్ క్రియేషన్, దిస్ ఇస్ మై సెకండ్ టాస్క్. తర్వాత ఏంది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, తర్వాత ఏంది సాఫ్ట్వేర్ రిమూవింగ్. ఇట్లా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద చాయిస్. వాట్ ఇస్ దిస్? బేస్డ్ ఆన్ ద చాయిస్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ టాస్క్. ఇది టాస్క్. అర్థమైందా? దీన్నే మనం ఏమంటాం అంటే కేస్ అంటాం. కేస్ 1. ఓకే, చాయిస్ ఉందా, అది కేస్ 2. ఓకే, కేస్ 3. ఓకే, కేస్ 4. ఓకే, అట్లా అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? కేస్ అంటే కేస్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ ద చాయిస్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద పర్టికులర్ కేస్ ఓన్లీ. Yes, friend, this is an excellent feature in the shell script. Based on the choice, we can select the case, particular case. అంటే ఇక్కడ ఏంది, మనం ఎలా రాయాలా, ఎలా డిఫైన్ చేయాలా చెప్తా నేను. అర్థమైందా? సో if the customer giving first one, yes, this case will be executed. The customer is giving the second one, yes, this case will be executed. The customer this ఇలాగా అన్నమాట. లేదు అసలు ఏ కేసు లేదంటే డిఫాల్ట్ కేసు అని ఉంటుంది అక్కడ. డిఫాల్ట్ కేస్ అది ఎగ్జిక్యూషన్ అయింది. ఏది లేదంటే ఏంది, కస్టమర్ కి 1 చెప్పాం, 2 చెప్పాం, 3 చెప్పాం, 4 చెప్పాం. కస్టమర్ ఏం చేశాడు, 10 అన్నాడు. 10th కేసు లేదురా బాబు. అప్పుడు కర్సర్ ఇక్కడికి వచ్చింది, డిఫాల్ట్ కేసుకి వచ్చింది. కేసుకి వచ్చి ఇక్కడ మనం రాస్తాం ఏమని, ఇక్కడ రాస్తాం ఎకో దిస్ ఇస్ ఇన్వాలిడ్ కేస్, దిస్ ఇస్ ఇన్వాలిడ్ చాయిస్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అంటాం. అట్లా అనమాట. అట్లా అర్థమైందా? అట్లా మీకు ఆల్రెడీ చూసింటారు, కొన్ని అప్లికేషన్స్ ఇలా కనపడతా ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ కేస్ అనమాట. అంటే ఇక్కడ మేము ఎలా రాస్తాము అంటే సింపుల్ గా ఇదిగో కేస్ అని రాసి, ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ 4. ఎస్ అది విషయం. సో ఫస్ట్ లో కొన్ని స్టెప్స్ రాస్తా, అంటే కొన్ని స్టేట్మెంట్స్. ఎస్ దిస్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సెకండ్ లో కొన్ని స్టేట్మెంట్ రాస్తా, దిస్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో థర్డ్ లో కొన్ని స్టేట్మెంట్ రాస్తా, దిస్ స్టేట్మెంట్. ఫోర్త్ లో కొన్ని స్టేట్మెంట్స్ రాస్తా. అంతేనా? ఇది సింపుల్ అబ్బా. దీన్నే మనం కేస్ స్టేట్మెంట్స్ అంటాం. ఎస్, దీస్ ఆర్ ఆల్ కేస్ స్టేట్మెంట్స్. అయితే ఈ కేస్ స్టేట్మెంట్స్ లో ఇందాక ఎవరు సెమీకోలన్ గుర్తు చేశారు, గుర్తుందా ఎవరు వాళ్ళు? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇది కేస్ అంటే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ 1 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఫస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఫస్ట్ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ 2 అని ఇచ్చా, అంటే ఏంది, సెకండ్ కేసు. అంటే నేను ఏంది అక్కడ డిస్ప్లే చేస్తా బోర్డు లాగా, బాబు ఫస్ట్ది ఇదిగో ఇది. అంటే మనం ఎలా చేస్తాం, ఇక్కడ రాస్తా ఫస్ట్ నెంబర్ 1 ఎస్ యూజర్ క్రియేషన్ అని రాస్తా. నెంబర్ 2 ఎస్ గ్రూప్ క్రియేషన్ అని రాస్తా. ఓకే, నెంబర్ 3 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అని రాస్తా. నెంబర్ 4 సాఫ్ట్వేర్ రిమూవల్ అని రాస్తా. ఇలాగా 1 2 3 4 బోర్డు ఇస్తా వాడికి, ఎవరికి, కస్టమర్ కి. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ ఎంటర్ చేస్తాడు అన్న ఇన్పుట్, సెకండ్ కావాలంటే సెకండ్ ఇన్పుట్, థర్డ్ కావాలంటే థర్డ్, ఇది కావాలంటే ఇది. సో గ్రూప్స్ క్రియేషన్ చేయాలంటే కమాండ్ ఏంది, గ్రూప్ యాడ్. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కమాండ్ ఏంది, ఎస్ మీకు తెలుసు, ఎం. మరి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలో అడుగుతావు, ఏమని, ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ జావా కొట్టగానే అది జావా ఇన్స్టాల్ అవ్వాలి. మనకు తెలుసు. ఇప్పుడు అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు కొన్ని స్టేట్మెంట్లన్నీ పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ చేసాం. వాటినే ఈ కేస్ స్టేట్మెంట్లు, ఈ ఫంక్షన్ స్టేట్మెంట్లు, ఈ ఎరేస్, ఈ లూప్స్ ఉపయోగించి మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాం. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు దాకా మనం ఏదైతే అవి ఇవన్నీ చేసాం ఎగ్జిక్యూషన్ అంతా, ఆ ఎగ్జిక్యూషన్ అంతా చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, ఆ ఎగ్జిక్యూషన్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షన్స్ ఉపయోగిస్తా, ఇప్పుడు కేస్ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తా, ఇప్పుడు ఇంకో ఎరేస్ ఉపయోగిస్తా, ఇప్పుడు లూప్స్ ఉపయోగిస్తా. ఇవన్నీ చేసేస్తా నేను ఇప్పుడే. ఎస్, అర్థమవుతుందా ఏంటి ఇవన్నీ ఎందుకు అనేది? అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఇందాక మొన్నటి వరకు రాసిందంతా తెలుసుకోవాలా. ఆ తెలుసుకున్న తర్వాత అవన్నీ
ఒక్కోసారి ఫంక్షన్స్ ఉపయోగించి వాటినే చేసేది. ఫంక్షన్స్ ఉపయోగించి, ఒకసారి ఎరేస్ ఉపయోగించి, ఒకసారి కేస్ స్టేట్మెంట్ ఉపయోగించి, ఒకసారి లూప్స్ ఉపయోగించి, ఒకసారి అంటిల్ లూప్ అని ఉపయోగించి, ఒకసారి ఫర్ లూప్ అనేది ఉపయోగించి మనం ఇప్పుడంతా చేయబోతున్నాం. యెస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? వాటికి వీటికి డిఫరెన్స్ అర్థమవుతుందా? అంటే అక్కడ ఏదైతే స్క్రిప్ట్స్ మనం చిన్నవి రాసామో అవన్నీ వీటితో పాటు చేస్తాం ఇప్పుడు. బై యూజింగ్ ఎరేస్, బై యూజింగ్ కేస్ స్టేట్మెంట్స్, బై యూజింగ్ వైల్ లూప్, బై యూజింగ్ అంటిల్ లూప్, బై యూజింగ్ ఫర్ లూప్. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎస్. గతంలో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామా లేదా? ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ అన్నాం, దాన్ని Yes, రీడ్ sir. మళ్ళీ రీడ్ చేసిన తర్వాత కన్సర్న్ సాఫ్ట్వేర్ ని ఎలా చేసాం? ఎస్ ఆర్ నో? అది ఒక కేసే. దాన్నే ఈ కేస్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేస్తా నేను. అందుకోసం థియరీగా చెప్తుంది. ఈ థియరీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చూపించడం అదే ఇక్కడ చూపిస్తాం అంతే, సింపుల్ గా. వాటినే ఇక్కడ చూపిస్తాం అంతే, సింపుల్. బట్ థియరీ తెలియాలి వీటన్నిటికి, ఎక్కడెక్కడ లాజిక్ తెలియాలా, కనెక్షన్ తెలియాలా. కేస్ స్టేట్మెంట్స్ అంటే ఏంది అంటే ఇట్లా ఉంటాయి అవి. సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్, the corresponding the case will be executed automatically. The corresponding case will be executed based on your selection, based on your choice. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ? సరే సరే సార్, మాకు కేస్ స్టేట్మెంట్స్ ని ఎలా మనం చేయాలి, అసలు ఏంటి ఈ గొడవ అని అంటే, అసలు ఎలా రాయాలి దాన్ని? మీరు ఇప్పుడు దాకా చేసిన స్క్రిప్ట్లన్నీ, ఆ స్క్రిప్ట్లే కేస్ స్టేట్మెంట్ ఉపయోగించి చేస్తారు. అర్థమవుతుందా ఎలా చేయాలో? అయితే కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ తెలిస్తే చాలు, మీరు రాయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఈజీగా చేయొచ్చు. ఎలాగా అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి. యాక్చువల్ గా ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎకో అన్నాం అనుకోండి. ఎకో, ఓకే, ఎకో రాసాం. ఓకే, ఎకో రాసిన తర్వాత ఎకోలో ఏముంటది ఇక్కడ? చాయిస్ చాయిస్ నెంబర్ 1 అని నేనే పెడతా. చాయిస్ నెంబర్ 1 అని పెట్టి యూజర్ క్రియేషన్ అని పెడతా. అంటే డిస్ప్లే అయింది ఇది వాడికి. ఓకే, ఎకో రాసి చాయిస్ నెంబర్ 2 అని పెడతా. దెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సో ఇట్లా. సో అలా కాకుండా మళ్ళీ ఎకో రాసి చాయిస్ నెంబర్ 3 వేస్తా. చాయిస్ నెంబర్ 2 ఇది. చాయిస్ నెంబర్ 3 ఏముందంటే సాఫ్ట్వేర్ రిమూవల్. ఎస్. అంటే ఇప్పుడు ఏంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలాగ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మెనూ లాగా డిస్ప్లే అవుతాయి. దిస్ ఇస్ మెనూ అబ్బా అంతే. దిస్ ఇస్ లైక్ మెనూ అంతే అనుకో. చాయిస్ మెనూ, ఓకే, ఇది డిస్ప్లే అయింది. ఇక ఏం కనపడదు ఇక్కడ. అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా? కస్టమర్ కి బాబు ఏ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాలా. అంటే ఏందప్పుడు? ఎంటర్ యువర్ చాయిస్ ఇది డిస్ప్లే చేయాలా. ఫస్ట్ ఏమో ఎగ్జిక్యూషన్ కావాలని ఈ మొత్తం 3 కనిపిస్తాయి. ఎంటర్ యువర్ చాయిస్. కస్టమర్ అంటాడు, ఆహా నాకు 3వది అంటే నాకు 2వది కావాలంటాడు. 2 అంటే ఏంది? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కావాలంట. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడైతే 2 నొక్కాడో దానికి సంబంధించిన కరస్పాండింగ్ స్క్రిప్ట్ యాడ్ అవుతుందో కేస్ 2లో అక్కడికి వెళ్ళిద్ది అంటున్నా నేను. ఎస్ ఆర్ నో? అర్థమైందా? అంటే ఇప్పుడు కస్టమర్ ఇచ్చిన ఈ వాల్యూని రీడ్ చేయాలి ఫస్ట్ అర్జెంట్ గా. ఎస్ ఆర్ నో? ఎంటర్ యువర్ చాయిస్ అని 2 ఇచ్చాడు కదా, రీడ్ చేయాలంటే ఏం రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ? ఎస్ చెప్పండి. ఎంటర్ యువర్ చాయిస్ అన్నాం, రీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ వాల్యూని రీడ్ చేయాలంటే ఏం చేయాలా చెప్పండి? ఎస్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. రీడ్ అని పెడతాం. రీడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కాదు, రీడ్ చాయిస్ నెంబర్. ఏంది ఇది? చాయిసే, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అని చెప్పడంలా. 2 నొక్కితే అంటే ఏదైనా సరే చాయిస్ నెంబర్ వేసుకోవాలి దీన్ని. అర్థమైందా? దీని వేరియబుల్ నేమ్ ఏంది? చాయిస్ నెంబర్ అంతే. రీడ్ చాయిస్ నెంబర్. అర్థమైందా? రీడ్ చాయిస్ నెంబర్.
సాఫ్ట్వేర్ కాదు, ఎట్లా వచ్చింది, కేసులో చూపిస్తాం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది. ఎస్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి అది ఎలాగా. ఇదిగో రీడ్ చాయిస్ నెంబర్, రెండో చాయిస్. అదే చాయిస్ నెంబర్ అనేది ఏంది, వేరియబుల్ నేమ్. అక్కడికి వచ్చింది అది వేరియబుల్. ఓకే, మరి ఇప్పుడు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, ఇప్పుడు 2 ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలో తెలుసా? 2. ఇప్పుడు ఈ కేస్ అనేది ఏం చేసిద్దంటే, ఇక్కడ కేస్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ కేస్ ఏం చేసిద్దంటే, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ టు సెకండ్ ప్లేస్ అని తెలియదు. కేస్ అని ఇక్కడ రాసాం కదా, కేస్ అని రాసి ఇక్కడ ఇదిగో డాలర్ అని రాసి ఈ చాయిస్ నెంబర్ ఉంది కదా, చాయిస్ నెంబర్ అని రాయాలి. ఓకే ఓకే, ఎస్, చాయిస్ నెంబర్ అని రాస్తే అప్పుడు ఏమొచ్చిందంటే, ఇక్కడ ఈ 2 అనేది ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే 2 ఇక్కడికి వచ్చిందో డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చింది కర్సర్. 2, ఎస్ 2. ఆ 2లో ఏంది, ఎస్. మళ్ళీ అప్పుడు మనం రాస్తాం ఇక్కడ ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుందా ఏందనేది? ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్, అదే కదా మనం రాసాం. ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్ తర్వాత ఏం రాయాలి ఇక్కడ? రీడ్. అవునా? రీడ్. ఎస్ ఆర్ నో? చెప్పాలా? రెస్పాండ్ అవ్వాలా? ఏం రెస్పాండ్ అయ్యండి, ఏమైతది? ఏమి ఇంటర్వ్యూలు కొడతారు మీరు చెప్పడానికే చేతకాపోతుంటే. ఎస్ ఎస్ సార్. చెప్పండి. క్లాసులో పేరెంట్స్ చెప్పడం లేదా ఏంది? క్లాసులు ఇంటి దగ్గర నుంచి వింటున్నారు కదా, పేరెంట్స్ చెప్పాలి. క్లాసులు వినండి జాగ్రత్తగా, సార్ అడిగినప్పుడు చెప్పాలనేది. వాళ్ళకేమో పాపం తెలియదు, చదువు లేనోళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ అమాయకులు. హ్మ్. ఒక క్లాస్ వింటున్నామంటే మనం శ్రద్ధగా వినాలి. జాగ్రత్తగా హలో అంటే హలో అనగలగాలి. హలో అనలేప్పుడు ఏం చేస్తారు మీరు? కోర్స్ ఏం నేర్చుకుంటారు? ఇక్కడ ఏం లేదు. ఆల్రెడీ మనం వి హావ్ ఆల్రెడీ సీన్ ఆల్ థిస్ థింగ్స్. బట్ కేస్ స్టేట్మెంట్స్‌తో వీటిని ఎలా చేయాలనేది చూపిస్తున్నా నేను. ఫస్ట్ ఏం చేసాం? గతంలో ఎకో రాసాం. ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్ అని రాసాం. అవునా? అంతే, ఎస్ సాఫ్ట్‌వేర్. సార్. దాన్ని ఏం చేయాలా? రీడ్ చేసుకున్నాం. రీడ్ ద సాఫ్ట్‌వేర్ నేమ్. యెస్, రీడ్ సాఫ్ట్‌వేర్ నేమ్. యెస్, యెస్ చేసుకున్నాం. అది చేసుకున్న తర్వాత ఏం చేయాలా? అక్కడ మనం సాఫ్ట్‌వేర్ నేమ్ తోటి ఆల్రెడీ ఏం చేయాలి? ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఏంది అక్కడ? డాలర్ సాఫ్ట్‌వేర్ నేమ్ హైఫన్ వర్షన్, అంతేనా? యెస్ ఆర్ నో? అప్పుడు ఏమర్థమైద్ది దీన్ని బట్టి? Yes, sir. ఆ! అంటే సాఫ్ట్‌వేర్ నేమ్ ఏమో నేను జావా ఇచ్చా. ఓకే, అది వెంటనే ఇది ఇక్కడికొస్తది. అది వెంటనే ఇక్కడికి ప్రింట్ అయిద్ది. జావా అని ఇక్కడ. ఇక్కడ హైఫన్ వర్షన్ ఉంది కదా! వెంటనే అప్పుడు జావా హైఫన్ వర్షన్ ప్రింట్ అయిద్ది. ప్రింట్ అయిన ఉందనుకో ఒకలాగా. ఈ సాఫ్ట్‌వేర్ లేకపోతే ఇంకోలాగా. అది రాసామా లేదా? Yes, sir. మరి అదే అక్కడ తగిలిస్తా నేను అంతే సింపుల్‌గా కేస్ 2లో. ఎలా రాస్తారు దాన్ని కోడు? చెప్తారా ఎవరన్నా? యెస్ ఫ్రెండ్స్, చెప్పండి. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి ఎలాగా కోడ్ ఉంది చెప్పండి? ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్. Software. ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్. ఓకే. రీడ్ రీడ్ ఇక్కడ రీడ్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్. నేమ్ అట్లా దాంట్లోకెళ్తదది యాక్చువల్‌గా. ఓకే. దాంట్లోకెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనం? డాలర్ సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్ డాలర్ సాఫ్ట్‌వేర్ అండర్‌స్కోర్ నేమ్ హైఫన్ వర్షన్. స్పేస్ ఇచ్చి హైఫన్ వర్షన్. అది ఆ. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెక్ చేస్తా. అంటే ఇది ఈ స్టేట్మెంట్ సక్సెసా ఫెయిలా చెకింగ్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. అప్పుడేం చేస్తాను? ఇఫ్ రాసి డాలర్ రాసి, అవునా? Question mark. క్వెషన్ మార్క్ ఈక్వల్ టు Space EQ 0. 0. యెస్, ఎక్సలెంట్. ఓకే. Sir square. స్క్వేర్ బ్రాకెట్. ఓకే. తర్వాత Then దెన్ echo ఎకో the dollar software underscore name.
ద డాలర్ అంటే కొంతమందికి అర్థం కాలేదు. ద సాఫ్ట్‌వేర్ ఈజ్ అవైలబుల్ అని చెప్తున్నాం. అదేనా? Yes, sir. సాఫ్ట్‌వేర్ మళ్ళీ అది అర్థం కాదులే డాలర్ అంటే. ద సాఫ్ట్‌వేర్ ఈజ్ అవైలబుల్. ఓకే. అంటే ఇది గాని ఈ కండిషన్ గాని సక్సెస్ Else, అయితే సాఫ్ట్‌వేర్ అవైలబుల్. ఎల్స్ ఆ! yum ఆ! install, హ్మ్. dollar software underscore name, ఎక్సలెంట్. -y. అంతే. అంతే సింపుల్. ఇక్కడ ఏంది ఎఫ్ఐ అంతేనా? No, sir, echo. ఆ! ఎకో The software installed successfully. నేర్చుకోవాల్సిందంతా నేర్చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఇదే 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 ఫంక్షనాలిటీని కేస్‌లో పెడుతున్నాను నేను. వాడు ఏ కేస్‌ను అంటే వాడు 1 నొక్కితే ఇది వర్క్ అవ్వాలా? 2 నొక్కితే ఇది వర్క్ అవ్వాలా? అట్లా. యెస్ ఆర్ నో? ఇప్పుడు అర్థమైందా కేస్ అంటే? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రిమూవ్ చేయడానికి ఎట్లా స్క్రిప్ట్ రాయాలా? సాఫ్ట్‌వేర్ రిమూవ్ చేయటానికి. ఇదేంది? దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ దిస్ ఈస్ ఎ స్క్రిప్ట్ ఫర్ టు ఇన్‌స్టాల్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. యెస్. ఓకే. సాఫ్ట్‌వేర్ రిమూవల్‌కి ఎట్లా? యెస్ చెప్పాలి. ఎవరు చెప్తారు? హౌ టు రిమూవ్ ఎ సాఫ్ట్‌వేర్. యెస్. యెస్. చెప్పాలా? రిమూవ్ సాఫ్ట్‌వేర్ ఎలాగా? స్క్రిప్ట్ ఎలాగా? ఫస్ట్ ఏం చేయాలా? ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్. మీరు ఏ సాఫ్ట్‌వేర్ రిమూవ్ చేయాలంటే ఆ సాఫ్ట్‌వేర్ ఎంటర్ చేయండి బాబు. ఓకే. తర్వాత ఏం చేయాలా? రీడ్ సాఫ్ట్‌వేర్ అండర్‌స్కోర్ నేమ్ అంటే ఏంది? ఒక వేరియబుల్‌లో పెడుతున్నా దాన్ని. చెప్పండి. యెస్ చెప్పాలా? తర్వాత అసలు ఆ సాఫ్ట్‌వేర్ ఉందో లేదో చెక్ చేద్దామా లేదా? అవునా? యెస్. Yes, sir. సాఫ్ట్‌వేర్ ఉంటేనే గదా! మనం చేసేది. ఏం చేయాలా? రిమూవ్ చేయాలా? అవునా? Yes, sir. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉందా లేదా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ చెక్ చేయాలంటే Version by using version. ఆ! ఇదే. ఇదే. ఇదే ఇక్కడ. అంటే మీరు కొంచెం 24 గంటల్లో ప్రాక్టీస్ చేయలేకపోయారంటే ఏం పనులు చేస్తున్నారు మీరు? రెండో పనులేమో నాకు అర్థం కాదు. 24 గంటలు 8 గంటలకి ఇప్పుడు మొదలుపెడితే రేపు పొద్దున్నే రేపు సాయంత్రం 8 గంటలు అంటే దగ్గర దగ్గర 24 అవర్స్‌లో 8 గంటలు మీరు టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాలి స్క్రిప్ట్ అంతా. టకటక చెప్పగలగాల. చాలా డెడ్ ఈజీలో చెప్తున్నా కూడా మీరు చేయలేకపోతే ఎట్లా ప్రాక్టీస్? మనమేమో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గావాలంటాం. బట్ సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోం. ఎట్లా వస్తాయి ఉద్యోగాలు అసలు? సరే ఇప్పుడేం జెప్పాలి? ఏం రాయాలిక్కడ? యెస్ ఫ్రెండ్స్. చెప్పాలా? అనిల్, కుమారు, మదన్ లాల్ ఏమయ్యా? ఏం చెప్పకుండా ఏం రేడియో మిర్చి అనుకుంటున్నారా? ఇదేమన్నా వినటానికి పాటల్లాగా? రేడియో మిర్చేంది ఇదేమన్నా? యెస్. హౌ టు రిమూవ్ ఎ సాఫ్ట్‌వేర్? Sir. హ్మ్. చెప్పాలా? చెప్పండి. సార్ గాదు చెప్పాలి. సాఫ్ట్‌వేర్‌ని రిమూవ్ చేయటం ఎట్లా? హౌ? హ్మ్. M command use చేసి రిమూవ్ చేయొచ్చు. అదే చెప్పు ఎట్లా? ఎం కమాండే. ఎట్లా? హౌ యూ రైట్ దిస్ స్క్రిప్ట్ చెప్పు. ఎం కమాండే. ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ డాలర్ చేశాడు. ఇప్పుడేం జేయాలి? అది నేను అడుగుతుంది. యెస్ చెప్పు. సాఫ్ట్‌వేర్ అండర్‌స్కోర్ నేమ్ సాఫ్ట్‌వేర్ అండర్‌స్కోర్ నేమ్ ఓకే. ఆ! స్పేస్ హైఫన్ వర్షన్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. ఎక్సలెంట్. ఆ! ఇఫ్ సార్ యెస్. యెస్. ఇఫ్ ఓకే. ఇఫ్ ఇఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ ఓకే. ఓకే. ఆ! ఆ! ఎక్సలెంట్. క్వెషన్ మార్క్ డాలర్ క్వెషన్ మార్క్. ఎక్సలెంట్ ఆన్సర్. ఎక్స్ ఓకే. హైఫన్ ఈక్వల్ టు ఈక్యూ యెస్. జీరో ఎక్సలెంట్. 0 యెస్. అంటే స్క్వేర్ దీన్ని బ్రాకెట్ బట్టి యెస్. ఇప్పుడేం చేయాలా? దెన్ అంటే సాఫ్ట్‌వేర్ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు? తీసేయాలా? అంతేనా? సార్ సాఫ్ట్‌వేర్ ఉంటే ఏం చేయాలా? తీసేయాలా? తీసేయాలంటే ఏం రాయాలి ఇక్కడ? స్క్రిప్ట్ ఏది? యెస్.
Command, sir. M command. M Remove. ఎస్ ఎక్సలెంట్ అంతే రిమూవ్ ఎస్ And చెప్పండి ఏది రిమూవ్ and చేయాలా $software_name. డాలర్ సాఫ్ట్ అంటే కస్టమర్ ఇచ్చిన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని డిలీట్ చేయమంటున్నాడు వాడు ఈ సాఫ్ట్వేర్ ఎస్ -y ఎక్సలెంట్ ఆన్సర్ ఎక్సలెంట్ ఓకే తర్వాత నెక్స్ట్ Echo the software is removed successfully. అంటే అట్లా కాదు ఇప్పుడు ఓకే ఓకే ఎక్సలెంట్ ఎకో ద సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్ డాలర్ వద్దులే ఉపయోగించవచ్చులే కానీ డాలర్ వద్దులే ఎకో ద సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్ ఓకే ఎల్స్ the software is not exist. ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ బాబు సాఫ్ట్వేర్ ఉంటేనేమో రిమూవ్ చేస్తా సాఫ్ట్వేర్ లేకపోతే కస్టమర్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి ఎల్స్ లేనట్లయితే ఏ కస్టమర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ అవైలబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు అర్థమైంది స్క్రిప్ట్ తర్వాత ఏంది FI ఇంతే అంతే ఇదే స్క్రిప్ట్ అంటే అయితే దీన్నే నేను కేసులో వాడుకుంటా ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ కేసులో దీన్నే కేసులో ఎట్లా వాడాలనేది కేస్ స్టేట్మెంట్ చాయిస్ 1 కింద చాయిస్ 1 నొక్కితే ఇది జరగాల చాయిస్ 2 నొక్కితే ఇది జరగాల 2 చాయిస్లు పెట్టుకోండి అబ్బా చాయిస్ 1 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చాయిస్ 2 సాఫ్ట్వేర్ డిలీషన్ అంతే సింపుల్ లాజిక్ సో దాన్ని ఎట్లాగా మనం యాక్చువల్ గా చాయిస్ రాసుకో కావాలి చాయిస్ నెంబర్ 1 అంటే ఏం పెడతాం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఓకే చాయిస్ నెంబర్ 2 అంటే ఏంది ఫ్రెండ్స్ చాయిస్ నెంబర్ 2 అంటే సాఫ్ట్వేర్ రిమూవల్ ఎస్ రిమూవల్ అంతే చాయిస్ ఇది యాక్చువల్ గా ఓకే అప్పుడు తర్వాత మనకి ఏం రావాలంటే ఆప్షన్ ఇట్ రావాలా ఎంటర్ సాఫ్ట్వేర్ యూ వాంట్ టు ఎంటర్ యువర్ చాయిస్ అట్లా వస్తుంది వచ్చినప్పుడు ఏంది ఎంటర్ 2 నొక్కాడు అనుకో వెంటనే 2 ఆ 2ని మనం ఏం చేయాలా తీసుకోవాలా అంటే ఏంది రీడర్ చాయిస్ నెంబర్ రీడ్ చేసుకుంటా ఓకే అట్లా చాయిస్ నెంబర్ రీడ్ చేసుకుంటా ఇప్పుడు కేసును అప్లై చేస్తా దానికి కేసుని ఎలాగ అప్లై చేస్తా అనేది ఇప్పుడు చూడండి యాక్చువల్ గా ఇప్పుడు దీన్ని చూపిస్తా సో ఇది యాక్చువల్ గా స్క్రిప్ట్ ఇప్పుడు కేసుని ఎలాగా అంటే ఇదిగో కేసుని నీకు చూపిస్తా అందుకోసం ఏం లేదు ఆడ కేసు అంటే ఏం లేదు సింపుల్ చాలా సింపుల్ తక్కువ స్పేస్ ఉంది సరే చూద్దాం ఏదైతే ఓకే ఇది ఒకటి తర్వాత రెండోది ఇది రిమూవల్ ఓకే మనం నేర్చుకున్న దాన్ని కేసులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతేగాని ఏం లేదు నథింగ్ ఇస్ న్యూ అయితే కేసుని ఎలా ఉపయోగించాలనేది నేను చూపిపోతున్నా మీకు అంతేగాని ఏం లేదా అది యాక్చువల్గా ఓకే ఫిట్ అవ్వదు కాబట్టి మనం ఇట్లా అడ్జస్ట్ పడాలి ఓకే ఎట్లా సరే ఇట్లా చేద్దాం ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది ఓకే ఫైన్ ఇది యాక్చువల్ ఇప్పుడు వాస్తవంగా మెనూ డిస్ప్లే ఇట్లా చేస్తాం అన్నమాట మెనూ డిస్ప్లే ఒక సైడ్ చేస్తాం మెనూ డిస్ప్లే ఇది మెనూ లాగా ఇది మెనూ డిస్ప్లే ఒకలాగా చేస్తాం ఎస్
అది ఏ సైడ్ చేస్తాం, ఇది ఈ సైడ్ చేస్తాం. మెనూ డిస్ప్లే. ఓకే, ఇది మెనూ డిస్ప్లే ఇక్కడ ఉంటుందమ్మా. ఫైన్, బాగుంది. ఇక్కడ మెనూ డిస్ప్లే ఇక్కడ ఉంది. ఇప్పుడు మెనూ డిస్ప్లే ఇది ఇట్లా ఉంది. ఎస్, ఇది యాక్చువల్. దాని కింద ఇది ఉంటుంది, ఎంటర్ యువర్ చాయిస్ అని. ఎస్, ఇది స్టోరీ. ఇది అంటే ఇది ఎవరికి కనపడింది ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పండి మీరు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరికి కనపడతాయి ఇవి? కస్టమర్ కస్టమర్ కనపడతాయి అనమాట యాక్చువల్ గా. ఎస్, ఇది స్టోరీ. ఇది కస్టమర్ కనపడే స్క్రీన్. కానీ బ్యాక్గ్రౌండ్ లో స్క్రీన్ ఏంది? మనకు కనపడింది. బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ తయారు చేసింది ఎవరు? మనం యాక్చువల్ గా. అంటే కస్టమర్ ఇన్ ద సెన్స్ వాట్, మనమే అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవడైనా సరే. మనం స్క్రిప్ట్ రాస్తాం, మనం ఉపయోగించుకునేది వేరే వాళ్ళు. స్క్రిప్ట్ మనం రాస్తే ఉపయోగించుకునేది వేరే వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు అసలు ఏం జరిగింది సార్, ఎట్లా అంటే ఇక్కడ చూడండి. సింపుల్ గా చెప్తాను మీకు. యాక్చువల్ గా కింద పైన సరే ఇక్కడ పెడదాంలే, పక్కనే రాద్దాం ఏమైంది కానీ. ఎస్, ఇది ఎట్లా ఉంది ఇది. సో ఎంటర్ యువర్ చాయిస్ అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు, ఎస్ ఫ్రెండ్స్, ఎంటర్ యువర్ చాయిస్ అని ఎప్పుడైతేనో దాన్ని మనం రీడ్ చేసుకోవాలా. రీడ్ చేసుకోవడానికి ఏం కడుతున్నాం మనం ఇక్కడ? కమాండ్ ఏం రాస్తున్నాం? రీడ్. అవునా? రీడ్ అని రాసి, ఎస్ ఫ్రెండ్స్, చాయిస్ అని రీడ్ చేసుకోవాలిగా. చేయలేదా? అప్పుడు ఏంది? రీడ్ చాయిస్ నంబర్. ఓకే, అప్పుడు ఆ 2 అనే నెంబర్ వచ్చేసి ఇక్కడ పడిద్దమ్మా. ఇది చాయిస్ నెంబర్ అనేది ఏంది? ఒక వేరియబుల్. అది మరి ఈ చాయిస్ నెంబర్ ఇక్కడ పడిన తర్వాత ఎలా ఎగ్జిక్యూషన్ అవుతాయి సార్? అప్పుడు ఇదిగో ఈడ కేస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కేస్. ఈ కేస్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్, అంటే స్విచ్ చేస్తా అనమాట. స్విచ్చింగ్ టు దిస్ పర్టికులర్ సంథింగ్ కాల్డ్ దిస్ ఇస్ కేస్ 1 అయితే దిస్ ఇస్ కేస్ 2. ఎస్, ఇప్పుడు నువ్వు 2 ఇచ్చావు కదా, అంటే 2 ఇక్కడ 2 ఇచ్చావు కదా, 2 ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఈ 2 అనేది కేసు తీసుకొని, అప్పుడు కేసు ఏం చేస్తుందంటే, రే బాబు దీనికి వెళ్ళరా, అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది ఈ స్టేట్మెంట్స్. అప్పుడు ఏమైంది? ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్, రీడ్, ఇవన్నీ టోటల్ గా ఎగ్జిక్యూషన్ అవుతుంది. అప్పుడు ఏంది? సాఫ్ట్వేర్ రిమూవ్ చేయొచ్చు. అర్థమైందా? అంటే వాడు చాయిస్ 2 కాబట్టి ఇటు వస్తుంది. లేదు చాయిస్ 1 నొక్కితే ఏం చేసిద్ది? కేసు ఏం చేస్తుంది? ఒకటో కేసుకు పంపించింది అది. అంటే మనం ఇక్కడ 1 అని రాయాలా సార్? రాయాలి. 1 అని రాయాలి. ఇక్కడ 2 అని రాయాలి సార్? రాయాలా. ఇట్లాగే రాస్తారా? ఇంతే, సేమ్. అంటే ఇది బ్రాకెట్ పెట్టి రాస్తావా సార్? అంతే, బ్రాకెట్ పెట్టి 1 అని రాస్తావు, ఇక్కడ బ్రాకెట్ పెట్టి 2 అని రాస్తావు, పైన మాత్రం కేసు అని రాయాలా. రీడ్ మాత్రం చేసుకోవాలా. ఎందుకు మరి? రీడ్ చేసుకోకపోతే ఎట్లా? వేరియబుల్ని సారీ, ఆ కస్టమర్ ఇచ్చిన ఇన్పుట్ రీడ్ చేసుకోవాలి కదా. బేస్డ్ ఆన్ దిస్ ఇన్పుట్ ఐ కెన్ స్విచ్. కేస్ అంటే ఏం లేదమ్మా, మీరు అర్థం చేసుకోవాలంటే స్విచ్ అని అర్థం చేసుకోవాలి. స్విచ్ మీకు భాషలో వచ్చో లేదో, ఇప్పుడు మన జావా, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు, .NET నేర్చుకున్న వాళ్ళు, కేస్ అంటే ఏంది? స్విచ్ అని అర్థం. స్విచ్ అంటే ఏంది? ఏ బాబు, బేస్డ్ ఆన్ ద చాయిస్ వీ కెన్ స్విచ్ అంటే కేస్. అప్పుడు ఈ కేసు ఏం చేస్తుందంటే ఇక్కడ పంపించింది, లేదా ఇక్కడ పంపించింది. ఎస్, ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ కొంచెం? అయితే ఈ కేసు అని ఇక్కడ రాసి స్క్రిప్ట్ లో, అంటే ఈ స్క్రిప్ట్ లో ఇదంతా రాయాలి సార్, ఇదంతా రాయాలి, మొత్తం రాయాలి. స్క్రిప్ట్ లోనే రాసి కేసు అని రాసి ఈ కేసుని మనం ఎండ్ చేయాలా. ఓకే, కేసుని ఎట్లా ఎండ్ చేయాలి సార్ అంటే ఏం లేదు, CISC కదా, ESAC ఇది కేసుకి. అరే ఏంది ఇది? అంతే. అక్కడ మనం FI లాగా, అర్థమైందా? FI లాగా ఇఫ్ స్టేట్మెంట్ ఎండింగ్ ఏంది ఫ్రెండ్స్? ఇఫ్ అనేది ఉంది, కండిషను రాసాం, దీనికి ఎండింగ్ ఏంది చెప్పండి? FI. ఎస్, దిస్ ఇస్ వాట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది. కానీ కేసు ఉందే, కేసుకి ఎండింగ్ ఏంది? ఫస్ట్ ఏమో కేసు అని ఇక్కడ రాస్తాం. ఓకే, చాలా కేసులు రాస్తాం. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, తర్వాత 4th కేస్, తర్వాత
డిఫాల్ట్ కేసు కూడా రాస్తాను. డిఫాల్ట్ కేస్ ఇలా రాస్తాను. రాసిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తాను తెలుసా? లాస్ట్ లో ఎస్ ఇది కేసు కదా, దీన్ని తిరగరాస్తే ఎట్లా ఏమొస్తుంది? తిరగరాస్తే కేఈసిఏఎస్ఈ కేసుకి తిరగరాస్తే ఏంటి చెప్పండి? ESAC ఇది. వాడు ఎప్పుడైనా సరే నేను ఇంటర్వ్యూలోకి అడిగేది ఇదే. ఇఫ్ కి ఎండ్ ఏంది? FI. కేసుకి ఎండ్ ఏంది? ఇది. ఎలా రాస్తావు సింటాక్స్? ఇలా. ఇప్పుడు కేసు 1 లో మనం స్టేట్మెంట్లు రాస్తాం. బట్ ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్ అంటే డబుల్ సెమీకోలన్స్ పెట్టాలి ఇక్కడ. ప్రతి స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమీకోలన్ బాస్. ఎస్ సెమీకోలన్. 2 సెమీ అంటే ఏంది? 2 సెమీకోలన్స్ ఇట్లా పెట్టాలి. కేస్ ఇక్కడ సెమీకోలన్. సార్ మరి డిఫాల్ట్ అంటే ఏం సార్? మాకు అర్థం కాలేదు. అంటే వాడు కస్టమరు 1 ప్రెస్ అయిపోయి 2 ప్రెస్ అయ్యి 3 ప్రెస్ అయ్యి 4 ప్రెస్ అయ్యి 5 ప్రెస్ చేస్తే అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది డిఫాల్ట్ కేస్. ఈ డిఫాల్ట్ కేసులో మనం ఏం రాస్తాం ఎకో బాబు ఎంటర్ వ్యాలిడ్ చాయిస్ అని కొడతాం. ఇక్కడ ఎకో రాసి ఎప్పుడు డిఫాల్ట్ కేస్. ఇఫ్ ఆల్ ద కేసెస్ ఆర్ ఫెయిల్ ద డిఫాల్ట్ కేసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు పై కేసులన్నీ మిస్ అయినాయి అనుకో, కింద డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూషన్ అయింది. సో డిఫాల్ట్ కేసు వాడు ఎట్లా డిక్లేర్ చేశాడంటే చూడు, డిఫాల్ట్ కేసును వాళ్ళు ఎలా డిక్లేర్ చేశాడంటే ఇదిగో కేసు అని రాశాడు, బాగానే ఉంది. కేసు అని రాసి ఫస్ట్ కేసు అన్నాడు బాగుంది, రెండో కేసు అన్నాడు బాగుంది. డిఫాల్ట్ కేసు ఫస్ట్ కేసు సక్సెస్ అవ్వలేదు, సెకండ్ కేసు సక్సెస్ అవ్వాలా. అప్పుడు డిఫాల్ట్ కేసు అంటే వాడు ఏం రాశాడంటే డిఫాల్ట్ కేసుని డిఫాల్ట్ అని రాయకుండా స్టార్ అని రాశాడు. మీరు డిఫాల్ట్ అని చెప్పారే, డిఫాల్ట్ లేదు స్టార్ అని రాయాలి. స్టార్ అని రాసి అక్కడ కొన్ని స్టేట్మెంట్ రాస్తాం. ఎకో ఏమని? ఎకో ఎస్ దిస్ ఇస్ ఇన్వాలిడ్ చాయిస్ అని చేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, అట్లా అన్నమాట. అంటే ఇక్కడ నీకు ఫస్ట్ దాంట్లో ఏంది? సాఫ్ట్వేర్ ఏదైతే కోడ్ ఉందో, ఎస్ ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఏది ఇందాక చూసారు కదా మీరు, సాఫ్ట్వేర్ క్రియేషన్ కోడ్. ఎస్ దిస్ కోడ్ విల్ బి రిటర్న్ ఇన్ దిస్ ప్లేస్. ఎక్కడ? ఫస్ట్ లో ది సాఫ్ట్వేర్ క్రియేషన్ స్క్రిప్ట్. ఇక్కడ రాసుకోండి కావాలంటే, సాఫ్ట్వేర్ క్రియేషన్ స్క్రిప్ట్. ఓకే, ఇదేంది? ఇది ద సాఫ్ట్వేర్ రిమూవల్ స్క్రిప్ట్. అది విషయం. సో అకౌంట్ ఏంది? ఇది. సో ఇప్పుడు ఎండ్ చేయాలంటే ఏంది? ESAC అంతే, అయిపోయింది. సార్ ఇంతేనా కేసు? ఇంతే. ఎస్ ఇదే స్క్రిప్ట్ అంటే. సో అయితే ఇప్పుడు మరి ఈ కేసులో వాడికి ఈ అంకె వచ్చి పడాలి కదా. అప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్ అని అడిగాను కదా. ఓకే, వాడు ఎంటర్ యువర్ చాయిస్ అనేది ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని రీడ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎలా రీడ్ చేయాలి దీన్ని? ఎంటర్ యువర్ చాయిస్ అంటే వాడు ఒక నెంబర్ ఇస్తాడు, 1, 2 అని. దాన్ని ఎలా రీడ్ చేయాలా? వేరియబుల్లోకి రీడ్ ఎస్ చెప్పాలి. ఫైల్ అండర్ స్కోర్ నేమ్. చాయిస్ నెంబర్ అంటే అర్థమైంది కదా. వాడు చాయిస్ నెంబర్ ఇస్తాడు ఇక్కడ, అర్థమైందా? దానికి తగ్గట్టుగా వేరియబుల్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి మేము? ఇక్కడ ఉన్నారు మీరు 24/7 చదవండి. చదవకపోతే ఏం రాదు, శూన్యం. కస్టమర్ ఇన్పుట్ ఎట్లా ఇస్తాడో ఏందో నీకు తెలియకపోతే ఇన్ని రోజుల నుంచి ఏమి స్క్రిప్టింగ్ నేర్చుకున్నట్టు మీరు. కస్టమర్ ఒక ఇన్పుట్ ఇస్తాడు, దాన్ని రీడ్ చేసుకోవాలా. ఇన్పుట్ ఏమున్నది? చాయిస్ నెంబర్ అని ఉంది. చాయిస్ నెంబర్ ఉంది కాబట్టి ఇన్పుట్ వేరియబుల్ నేమ్ కూడా చాయిస్ నెంబర్ పెట్టుకో, ఈజీగా ఉంటది. సో దట్ వాట్ ఎవర్ ద input is giving here, that input will be coming into this place. This is what? Variable name. What is meant by variable? What is meant by variable name? తెలుసుకోవాలా. వేరియబుల్ అంటే ఏంది, వేరియబుల్ నేమ్ అంటే ఏంది. ఎస్, అప్పుడు ఏదైతే 2 ఇచ్చాడో ఆ 2 కమింగ్ టు దిస్ ప్లేస్, చాయిస్ నెంబర్. మరి ఇప్పుడు కేసు రోడ్కి చెప్పాలా? రే బాబు కేసు రోడ్కి ఏం చెప్పాలా? 2 వచ్చి ఇక్కడ ఉందరా,
అంటే కేసుకు తెలియదు. అప్పుడు ఏంది ఇక్కడ కేసు రాసి దాని పక్కనే డాలర్ రాసి దాని పక్కనే చాయిస్ నెంబర్ రాస్తావు. ఓకే. ఓకే. అప్పుడు వెంటనే కేసోడికి చెప్పావు. "రేయ్ కేసు, ఏ కేసు ఇదిగో చాయిస్ నెంబర్." అంటే ఈడ 2 ఇక్కడ ప్రింట్ అయ్యాయి గదా! ఇక్కడొచ్చింది గదా! ఇక్కడ ప్రింట్ అయిద్ది ఆ 2. ఆ! కేస్ 2. అప్పుడు ఈ కేస్ 2 వాడు ఏం చేస్తాడు? ఇక్కడికొస్తాడు. ఇక్కడికొచ్చి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలా రాయాలో స్క్రిప్ట్? ఎంటర్ యువర్ చాయిస్ నంబర్, రీడ్ చాయిస్ నంబర్, తర్వాత కేస్, డాలర్, చాయిస్ నంబర్. అర్థమైందా? అర్థం కాలేదా? ఎనీబడీ? ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా? అంటే కేస్ పక్కనే ఇది రాయాలా సార్? రాయాలా. మరి లేకపోతే కేస్‌కి తెలీదు కదా! ఎక్కడికి స్విచ్ అవ్వాలో. అర్థమైందా? ఇది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కేస్ నంబరు అనేది ఇవ్వకపోతే ఏమైద్ది సార్? ఏమైద్ది? కేస్ ఇవ్వకపోతే అసలు నీకు ఎట్లా స్విచ్ అవుద్ది? కేస్ ఈస్ నథింగ్ బట్ స్విచ్చింగ్. ఓకే. బేస్డ్ ఆన్ యువర్ ఇన్‌పుట్ ద కేస్ విల్ బి స్విచ్చింగ్ టు ద పర్టిక్యులర్ కేస్. అది 1 2 3 లేదా డిఫాల్టా? యెస్ ఇట్లా. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ నేనంటాను ఇప్పుడు డిఫాల్ట్ కేస్ ఎలా ఎగ్జిక్యూషన్ అయిద్దో చెప్తా. ఎలాగా? మనం ఎంటర్ యువర్ చాయిస్ అని ఉంది. ఓకే. చాయిస్ అని ఉంటే వాడేమి ఇచ్చాడో తెలుసా తెలివిగా? వాడు 10 ఇచ్చాడబ్బా! ఎంటర్ చాయిస్ అని 10 మన దగ్గర 10 చాయిస్ లేదు. 2 ఉంది. వాడు చాయిస్ 10 ఇచ్చాడు. దాన్ని రీడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? చాయిస్ 10 రీడ్ చేసుకోవాలంటే రీడ్. అవునా? హౌ యూ రీడ్? రీడ్ అని రాసి చాయిస్ అండర్స్కోర్ నెంబర్. చాయిస్ అండర్‌స్కోర్ నంబర్ అంతే. అప్పుడు ఏమైద్ది? వెంటనే వీడికి ఇక్కడికొస్తది అది 10. ఓకే. 10 వచ్చిద్ది. అప్పుడు ఇక్కడ ఏందిది? మనం కేస్ డాలర్ చాయిస్ అండర్‌స్కోర్ నంబర్. యెస్. ఎప్పుడైతే ఈ చాయిస్ నంబర్ 10 ఈడకొచ్చిందో అది మళ్ళీ కిందకి ఇట్లా వస్తది. 10 వస్తది ఇక్కడ. 10 ప్రింట్ అయిద్ది. ఈ స్టేట్‌మెంట్ ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే 10 ఇక్కడ వస్తది. అప్పుడు కేస్ 10 కనపడిద్ది వాడికి. అప్పుడు కేసు వాడేం చేస్తాడు? "రేయ్ బాబు ఇక్కడ ఏంది 1 కనపడిద్ది, 2 కనపడిద్ది, 10 కనపడదు కేస్‌కి." వాడు ఎక్కడికి స్విచ్ చేయాలా తెలియక అప్పుడు స్టార్‌కి స్విచ్ చేస్తాడు స్టార్. అప్పుడు డైరెక్ట్‌గా ఈ కేస్ అనేవాడు ఇక్కడికి స్విచ్ చేసి పడేస్తాడు. అప్పుడు ఇదేందిది స్టార్ అని పెట్టింది డిఫాల్ట్ కేస్ అన్నమాట. డిఫాల్ట్ కేస్‌ని మనం స్టార్ అని పెడతాం. డిఫాల్ట్ కేస్ ఇది. సో, ఈ డిఫాల్ట్ కేస్‌లో కొంత స్టేట్‌మెంట్ రాస్తా. ఏమని? "ఏయ్! థిస్ ఈస్ ఇన్వాలిడ్ స్టేట్‌మెంట్. ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్" అని రాస్తా. అప్పుడు ఇక్కడ దీన్ని ఈ ఈ ఈ కేస్‌ని మనం క్లోజ్ చేయాలంటే ఏంది ఫ్రెండ్స్? ఈఎస్ఏసి. ఇంతేనా సార్? ఇంతే. థిస్ ఈస్ వాట్ డిఫాల్ట్ కేస్. అంటే డిఫాల్ట్ కేస్‌ని డిఫాల్ట్ రాయాల్సిన అవసరం లేదు. స్టార్ రాసి బ్రాకెట్ రాస్తే చాలు. దాంట్లో స్టేట్‌మెంట్ రాస్తే చాలు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఫ్రెండ్స్. ఎంతమందికి అర్థమైంది? ఈజీనా కాదా? డెడ్ ఈజీ. ఎస్ సార్. మెకానిజం అర్థమైంది సార్. తెలుసుకోవాలంతే. మెకానిజం తెలుసుకోవాలా. కేస్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేయాలా? ఆ కేస్‌లో మనం చేసిందే ఇవన్నీ. కాకపోతే ఏందంటే, మనం చేసిన మొత్తాన్ని కేస్ ఉపయోగించి, అరేస్ ఉపయోగించి, లూప్స్ ఉపయోగించి ఇప్పుడు మనం చేస్తున్నాం వర్క్ అంతా. నేర్చుకుంటున్నాం వర్క్. వర్క్ నేర్చుకొని ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ దిగుతాం. సో, ఎనీవే ఏదైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకో కేస్ స్టేట్‌మెంట్‌లో నీకేం కావాలా? కేస్ స్టేట్‌మెంట్‌లో ఫ్రెండ్స్. కేస్ స్టేట్‌మెంట్‌లో ఏం కావాలి మీకంటే యెస్. కేస్‌లో ఇఫ్ యూ వాంట్ టు ఎండ్ దిస్ కేస్ యూజ్ ఈఎస్ఏసి. దిస్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ద కేస్. ఎండ్ ఆఫ్ ద కేస్. ఎండ్ ఆఫ్ ద కేస్. ఓకే. అయితే ఎండ్ ఆఫ్ ద కేస్ పక్కన పెడితే ప్రతి కేస్ స్టేట్‌మెంట్స్ ఏదైనా రాస్తా ఉంటే స్టేట్‌మెంట్ అనేది ఎట్లా ఎండ్ అవ్వాలంటే డబుల్ సెమికోలన్స్. దిస్ ఈస్ వాట్ స్టేట్‌మెంట్స్ ఎండ్ ఆఫ్ ద స్టేట్‌మెంట్స్. ఎండ్ ఆఫ్ ద కేస్ రాసావు ఒకటే. ఇప్పుడు ఈఎస్ఈఏసి అంటే ఎండ్ ఆఫ్ ద కేస్. ఇట్లా డబుల్ కోట్స్ ఇట్లా ఇచ్చాననుకో దీన్ని ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్‌మెంట్. ఎండ్ ఆఫ్ ద కేస్ స్టేట్‌మెంట్స్. ఎండ్ ఆఫ్ ద కేస్ స్టేట్‌మెంట్స్. ఓకే. డబుల్ కోట్స్. ఇది.
సో మళ్ళీ ఇక్కడ ఏం కొత్తగా కనపడింది, స్టార్ కనపడింది. స్టార్ అంటే అర్థం ఏంటంటే డిఫాల్ట్ కేస్. స్టార్ అంటే అర్థం ఏంటంటే డిఫాల్ట్ కేస్. ఓకే. అయితే దీంట్లో ఒక చిన్నది ఒక కీవర్డ్ మీకు చెప్పాలా, దాని పేరే ఇన్ కీవర్డ్. ఎస్ ఇన్ దిస్ ఇస్ అ వాట్ కీవర్డ్. దిస్ ఇస్ అ కీవర్డ్. ఎస్. ఏంటి సార్ ఇన్ భాష ఏంది, ఎట్లా రాస్తారు ఏంటి సార్ అంటే ఇదిగో ఇన్ అంటే ఏం లేదు. సో ఎంటర్ యువర్ చాయిస్ అని వచ్చింది కదా. ఓకే, ఇక్కడ ఉంది కదా చాలు. సో ఎంటర్ యువర్ చాయిస్ నెంబర్ అని వచ్చింది కదా. ఓకే, వచ్చిన తర్వాత మనం ఏం రాస్తున్నాం, కేస్ రాసి డాలర్ రాసి చాయిస్ నంబర్ రాసి, రాసిన తర్వాత చాయిస్ నెంబర్ రాసిన తర్వాత అక్కడ రాయాల ఇన్ అని. ఓకే, అక్కడ ఇన్ అని రాసి అప్పుడు మీరు ఏం చేయాలా, ఒకటో నెంబర్ వేసి బ్రాకెట్ పెట్టాలి. ఎస్, ఒకటో నెంబర్ వేసి బ్రాకెట్ పెట్టాలి. అర్థమైందా? తర్వాత రెండో నెంబర్ వేసి బ్రాకెట్ పెట్టాలి. ఎస్. తర్వాత ఇక మూడో నెంబర్ మన దగ్గర లేదు కాబట్టి స్టార్ పెట్టాలి. స్టార్ బ్రాకెట్. అది డిఫాల్ట్ కేస్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే ఈఎస్ఏసి అంతే, క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ ప్రతి స్టేట్మెంట్ కి ఏంటంటే ఇది చేయాలి, ఏది సెమీకోలన్స్ పెట్టాలి. సాఫ్ట్వేర్ రిమూవల్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ ఏం రాయాలా, డిఫాల్ట్ స్క్రిప్ట్ అంటే లెట్స్ సే లైక్ దిస్ ఇస్ ఇన్వాలిడ్ చాయిస్ అని రావాలి, ప్రింట్ అవ్వాలంటే దానికోసం ఈ స్క్రిప్ట్ వాడతాం. ఇది యాక్చువల్ గా జరిగింది. ఇక్కడ ఇన్ అనే కీవర్డ్ రాయాలను, ఇప్పుడు రాస్తే ఇదంతా చేసి పెట్టింది. యాక్చువల్ ఈ స్టోరీ ఇదంతా కూడా జరిగింది అనమాట. ఇది కేస్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేయటం, కేస్ స్టేట్మెంట్స్ తోటి ఎగ్జిక్యూషన్ చేయటం అంటే ఇట్లా చేయాలి. మీరు కూడా చేయొచ్చు ఈజీగా. ఎస్. అది ఇప్పుడు మీకు కొంత అవగాహన వస్తుంది. యాక్చువల్ ఇంతే. సో చాయిస్ నెంబర్ 2 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కాబట్టి ఇక్కడ నేను 2 ప్రెస్ చేశాను. 2 ఎస్. ఆ 2 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. అక్కడి నుంచి అలా కిందకి ఇక్కడికి వస్తుంది ఈ 2. ఇక్కడ ఈ 2 చాయిస్ నెంబర్ 2 లోకి వస్తుంది. ఇన్ అనే కీవర్డ్ ఉంది అంటే కేస్ 2 ఇన్ అన్నప్పుడు కేస్ 2 అలా జరిగి 2కి వస్తుంది. అది విషయం, అట్లా వస్తుంది. పొరపాటులో మీరు ఇక్కడ చాయిస్ నెంబర్ 10 కొట్టారనుకో, ఆ 10 అనేది ఈ వేరియబుల్లోకే వస్తుంది. చాయిస్ నెంబర్ వేరియబుల్లోకి 10 సేవ్ అవుతుంది. ఆ 10 డైరెక్ట్ గా ఈ చాయిస్ లోకి ఎడకొచ్చి 10 ప్రింట్ అయితే ఈ 10 అనేది చూసుకునేది. అంటే ఇన్ అంటే ఏంది, కేసులో ఉందా, ఉందో లేదో చెక్ చేసుకో. లేదు కాబట్టి డైరెక్ట్ గా సరాసరి ఇక్కడికి వెళ్తుంది, డిఫాల్ట్కి వెళ్తుంది. డిఫాల్ట్ ఏముంది అక్కడ అంటే స్టార్ ఉంది కాబట్టి స్టార్ అంటే డిఫాల్ట్. అప్పుడు ఆ డిఫాల్ట్ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యి కొంత అవుట్పుట్ వచ్చి మనకు బయటకు వచ్చేస్తుంది. ఇది వాస్తవం జరిగేది ఇట్లా ఇచ్చినప్పుడు. ఇంతేనా? ఇంతే, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ దిస్ ఇస్ వాట్ కేస్ అనమాట. ఎస్ ఫ్రెండ్స్, కేసు అర్థమైందా? క్లారిటీ? కేస్
సో కేస్ స్టేట్మెంట్స్ ఇలా చేస్తాం. సో ఈ కేస్ స్టేట్మెంట్స్ తర్వాత మనం ఏంటంటే చూడండి LOOPS లూప్స్ అనే కాన్సెప్ట్. అసలు ఏంటి ఈ లూప్స్ అంటే చేసిందే మళ్ళీ దీంట్లో లూప్స్ ఉపయోగించి చేస్తాం అంతే. అసలు దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే అసలు ఏంది అనేది చూడాలి రియల్ గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, చూడు అసలు ఎట్లా మనం మాట్లాడాలంటే దీన్ని మనం ఏమంటామంటే ఇంకో భాషలో చెప్పాలంటే కూడా దీన్ని లూప్ స్టేట్మెంట్స్ అంటాం. ఆ తర్వాత దీన్నే we can also called as a iterative statements అంటాం. iterative statements అంటాం. లూప్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్. సో ఎన్ని ఉన్నాయి సార్ వీటిల్లో అంటే ఫస్ట్ వన్ వైల్ లూప్, సెకండ్ వన్ డూ వైల్, థర్డ్ సారీ డూ వైల్ అంటిల్ లూప్, వైల్ లూప్, అంటిల్ లూప్, తర్వాత ఫర్ లూప్. ఇది ఈ 3 లూప్స్ గురించి మనం తెలుసుకుంటే చాలా చక్కగా ఎక్సలెంట్ గా ఉంటది వ్యవహారం. అంతే సింపుల్. ఏం లేదు, వైల్ లూపు, అంటిల్ లూపు, ఫర్ లూప్ అంతే. దీన్నే మనం లూప్ స్టేట్మెంట్స్ అంటాం. దీన్నే మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. లూప్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సరే ఏంటి అసలు ఏంటంటే అసలు లూప్స్ అనే కాన్సెప్ట్ దేనికి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఇప్పుడు వరకు మనం ఒక స్టైల్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ స్లీపింగ్? ఎస్ ఎనీబడి? Yes, sir. ఓకే వినండి లైఫ్ పనికొచ్చే మాటలు ఇవన్నీ. సో ఇది యాక్చువల్ గా ఇది అంటే మనకి ఇదిగో ఒక 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఎక్సలెంట్, 100 స్టేట్మెంట్స్. అయితే ఈ 100 స్టేట్మెంట్స్ లెట్స్ సే ఇందాక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనుకో. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది 100 సార్లు రిపీటెడ్ గా జరగాల. సారికి అడగాల, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటావు, ఏ సాఫ్ట్వేర్ సారికి అడగాల, 100 సార్లు జరగాలి అది. ఓకే ఒకసారి జరిగింది, ఇప్పుడు 100 సార్లు జరగాలి. అంటే 100 సార్లు జరగాలంటే రిపీట్ అవ్వాలి. రిపీట్ దట్ మీన్స్ వాట్? అంటే ఇది మొత్తం ఈ కోడ్ ఏదైతే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ అంతా 100 సార్లు రిపీట్ అవ్వాలా. అది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ స్క్రిప్ట్ ఏదైతే లైన్స్ ఉన్నాయో, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, a block of statements will be executed 100 times. Must be executed 100 times. Repeatedly. Yes, repeated గా అంటే ఏంది? వెంట వెంటనే 100 సార్లు కొట్టేయాల. అంటే నేను 100 ఇస్తే 100 సార్లు, లేదు 5 సార్లు ఎగ్జిక్యూషన్ చేయాలంటే 5 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదు ఒకసారి అంటే ఒకసారి ఎగ్జిక్యూషన్ అయింది. అర్థమైందా? అంటే అట్లా అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒక 5 యూజర్స్ ని తయారు చేయాలా. క్రియేట్ 5 యూజర్స్ అంటే ఎస్ ఒక యూజర్ తయారు చేయడానికి స్క్రిప్ట్ ఏంది ఫ్రెండ్స్? యూజర్ యాడే. రెండో యూజర్ తయారు చేయడానికి కూడా యూజర్ యాడే. మూడో యూజర్ అట్లా 5 స్క్రిప్ట్లు మనం రాయం. నో. ఒకటే స్క్రిప్ట్ రాస్తాము, ఒకటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము. దిస్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని 5 సార్లు ఎగ్జిక్యూషన్ చేస్తాం. 5 times we can execute. అది విషయం అక్కడ. అంటే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ 5 times రిపీటెడ్లీ. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ వాట్? లూప్స్. ఇదేనమాట. అంటే ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా మనం ఎగ్జిక్యూషన్ చేయాలన్న పరిస్థితుల్లో మనం లూప్స్ అనేవి వాడతాం. అలాంటి లూప్స్ మనకి ఏమున్నాయంటే ఇదిగో వైల్ లూప్ ఉంది, ఇదిగో అంటిల్ లూప్ ఉంది, ఇదిగో ఫర్ లూప్ ఉంది. ఎస్ మరి ఏంటి సార్ 3 ఎందుకు ఉన్నాయి సార్? చెప్తా 3 ఎందుకు ఉన్నాయి సార్? అసలు ఏంటి దీని గొడవ? దీనినే మనం లూప్స్ అంటాం, దీన్నే మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం.
So if you want to execute the block of statements repeatedly, then we go for iterative statements, either while loop, until loop, and for loop. Yes friends, ఎలా రాయాలి దాన్ని? ఆన్సర్ ఏంది చెప్పండి. if you want to yes execute a block of statements, BLO, block of statements repeatedly we use loops. yes friends, అర్థమైందా ఏమన్నా కొంచెమైనా? ఇప్పుడు అంటే ఒక్కొక్క దానికి చూసావా డిఫరెన్స్ వస్తుంది మనకి. కేస్ స్టేట్మెంట్స్ వేరు, ఎరేస్ వేరు, ఫంక్షన్స్ వేరు, మళ్ళీ లూప్స్ కూడా వేరు. లూప్స్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దట్ మీన్స్ వాట్, we can execute a block of statements, STATE statements multiple times. We can execute a block of statement multiple times. Then with the help of multiple times, with the help of loop statements. So loop statements, STATE statements are also considered CONSIDE, considered as iterative. Okay, iterative statement. Iterative. చాలా very very important word, iterative. ITERATIV, iterative statements. దీని iterative model అదే నెక్స్ట్ రాబోయే కాన్సెప్ట్ agile with scrum framework ఏదైతే ఉందో అది iterative model చెప్దాం. agile with scrum framework వస్తుంది నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ వస్తుంది అది ఆఫ్టర్ స్క్రిప్టింగ్ నెక్స్ట్ అవే. ఓకే, సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది agile with scrum framework. సో వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, agile అంటే ఏంటి, agile with scrum అంటే ఏంది మనకు వస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండర్ agile with scrum. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాటర్ ఫాల్ మోడల్ అనేది ప్రాజెక్ట్స్ నడవట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండర్ agile with scrum. బట్ agile with scrum కాకుండా కూడా ఇప్పుడు DevOps కూడా ఎక్సలెంట్ గా వాడు. DevOps అనేది ఒక మోడల్, agile అనేది ఒక మోడల్, వాటర్ ఫాల్ అనేది ఒక మోడల్. ఎందుకు, టు డెవలప్ ఏ ప్రాజెక్ట్, టు డెలివరీ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్, వి యూస్ వాటర్ ఫాల్ మోడల్, agile model or DevOps model. But now most of the people using DevOps plus agile mixing concept. DevOps లో టూల్స్ ఉపయోగిస్తారు, ప్రాసెస్ ఏమో agile వాడతారు. బట్ అల్టిమేట్ గా చెప్పాలంటే agile విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది రాను ఉండదు ఇక మ్యాక్స్ కేసులో, ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ వెరీ లాట్ ఆఫ్ టైం. agile విత్ స్క్రమ్ అనేది ఏంది, టేక్స్ వెరీ వెరీ మచ్ టైం. సో అంటే మనకి కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి అట్లాగనమాట. ఇది కూడా అంతే, స్క్రమ్ మీటింగ్, స్క్రమ్ కాల్, స్టాండప్ మీటింగ్, ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఇక 2 గంటలు టైం అయిపోతాయి, కూర్చొని మనం వర్క్ చేయడానికి టైం ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ స్క్రమ్ అంటే. చెప్తా నో ప్రాబ్లం. ఓకే గుడ్. సో ఇది యాక్చువల్ గా అంటే లూప్ స్టేట్మెంట్స్. వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ multiple times with the help of loop statements. Loop statements are also considered as iterative statements. Yes, iterative statements. So దాంట్లో ఫస్ట్ ఏంటి మనకి while loop, రెండు ఏంటి yes until loop, మూడు ఏంటి ఫ్రెండ్స్ for loop. కాన్సెప్ట్ అయితే అర్థమైందా? లూప్ కాన్సెప్ట్ అంటే ఒకే స్టేట్మెంట్ ని, అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దాన్ని రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు. అంటే ఒక కండిషన్ పెట్టుకుంటాం, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఇది జరగాలి అని పెట్టుకుంటాం, కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు ఇది జరగాలని పెట్టుకుంటాం. సో వీటిని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇంకో భాషలో చెప్పాలంటే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అని కూడా అంటారు.
ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. కొంతమంది ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా, తర్వాత లూప్ స్టేట్మెంట్స్ అన్నా ఇవి. వాడంటాడు తెలియనోడు, ఏ డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్? అరే సార్ ఐ డోంట్ నో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నావు అనుకో, వాడికి అర్థమైంది, మరి ఫర్ లూప్ తెలుసా? సార్ ఫర్ లూప్ ఎందుకు తెలియదు సార్? యూ డోంట్ నో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ బట్ యూ నో ఫర్ లూప్. హౌ? అర్థమైంది అక్కడ. అందువల్ల ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా, లూప్ స్టేట్మెంట్స్ అన్నా 3 ఒకటే భాష. ఆల్ ఆర్ సేమ్. ఎస్. ఓకే, గుడ్. ఇట్లా మనం మాట్లాడతాం. సరే సార్, ఓకే సార్, బాగుంది. సరే వైల్ లూప్ అంటే ఏంటి చెప్పండి సార్? వైల్ అంటే ఏంది అసలు? అసలు దాన్ని ఎలా రాయాలి? అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇందాక మనకి వైల్ లూప్ అనేది లెట్స్ సే ఒక 5 మెంబర్స్‌ని యూజర్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. యెస్, 5 మెంబర్స్‌ని యూజర్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. మరి 5 మెంబర్స్‌ని యూజర్ యాడ్ చేయాలనుకుంటే ఎలా రాయాలా అది? ఇప్పుడు లూప్‌లో పడేస్తా. మీకు అర్థమైందా? 5గురిని ఒకేసారి ఎంటర్ చేయొచ్చని ఒకసారి చెప్పాను. ఎట్లా? ఇదే. ఆ లూప్‌లో పడేస్తే చాలు. 5 సార్లు ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిద్ది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిన ప్రతిసారి ఏయ్! ఎంటర్ యువర్ యూజర్ ఐడీ, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ 5 సార్లు అడిగిద్ది మనల్ని. అప్పుడు 5 సార్లు మనం ఎంటర్ చేస్తే 5 మంది యూజర్స్ క్రియేట్ అవుతారన్నమాట. అంటే లూప్ అంటే అర్థం ఏంది అంటే రిపీటెడ్‌గా జరిగే పని. అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రిపీటెడ్‌గా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మల్టిపుల్ సార్లు. అంటే మల్టిపుల్ ఇన్ ద సెన్స్ వాట్? సో మెనీ టైమ్స్ వి కెన్ ఎగ్జిక్యూట్ ద సేమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై యూజింగ్ లూప్స్ కాన్సెప్ట్. లూప్స్. దాంట్లో ఫస్ట్‌ది ఏంది? వైల్ లూప్. సో హౌ యూ యూజ్ ద వైల్ లూప్? వైల్ లూప్‌ని మనం ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. వైల్ లూప్ అనేది ఎలా ఉపయోగించాలి? అసలేంది ఈ వైల్ లూప్ గొడవ ఏంది చూస్తే సింపుల్‌గా చూడండి. అసలు ఎట్లా ఉంటది తెలుసా? ఇది చూడండి యాక్చువల్‌గా. ఏం లేదు, సింపుల్. ఎట్లా అంటే మనం సపోజ్ ఓకే. సపోజ్ ఇక్కడ మనకి హౌ మెనీ యూజర్స్ యూ వాంట్ అని ఇస్తా నేను. అంటే నాకు 5 మంది కావాలంట. అంటే దాని అర్థం ఏంది ఇప్పుడు? ఒకటే స్టేట్మెంట్ 5 సార్లు తిరగాలి ఇప్పుడు అర్జెంట్‌గా. ఏంటి? ఒకటే స్టేట్మెంట్ 5 సార్లు తిరగాలి. అంటే ఏంది? 5 సార్లు అడగాల యూజర్ నేమ్‌లో. ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఎంటర్ చేసినప్పుడల్లా యూజర్‌ని క్రియేషన్ చేసి పక్కన పడేయాల. ఎంటర్ చేసినప్పుడల్లా యూజర్‌ని క్రియేషన్ చేసి పక్కన పడేయాల. యెస్ ఫ్రెండ్సా? 5 సార్లు. సార్ ఓకే. యూజర్‌ని తయారు చేయడానికి కమాండ్ ఏంది ఫ్రెండ్స్? యూజర్‌ని తయారు చేయడానికి కమాండ్ ఏంది? చెప్తారా? User add. ఆ? User add. యూజర్ యాడ్. ఓకే. ఇప్పుడు యూజర్ యాడ్ కేక్1 అంటే మనం ఇస్తున్నాం. మనం ఇచ్చేదొద్దు. యూజర్ ఇచ్చేది కావాలి. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ? యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలా? అవునా? యూజర్ నుంచి ఎలా ఇన్‌పుట్ తీసుకుంటాం? చెప్పండి. యూజర్ నుంచి ఇట్లా తీసుకుంటాం. ఎంటర్ యూజర్ నేమ్. అవునా? అంతేనా? Yes, sir. సో దాన్ని మనం ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్? డైరెక్ట్‌గా వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలా లేదా? యెస్ ఆర్ నో? అంటే ఎట్లా చేయాలా? రీడ్. అవునా? రీడ్ చెప్పాలి. User hyphen name. యూజర్ అండర్‌స్కోర్ ఐఫన్ కాదు. అండర్‌స్కోర్ అంటే Underscore కింద name. వస్తుంది. యూజర్ Underscore. అండర్‌స్కోర్ నేమ్. ఐఫన్ వర్కౌట్ అవ్వదులే. యూజర్ అండర్‌స్కోర్ నేమ్. ఓకే. బాగుంది. తర్వాత ఏం చేయాలా? యూజర్ కేకే1 ఇచ్చాడు. అప్పుడు కేకే1 ఇక్కడికొస్తది. అవునా? అవునా కాదా? తర్వాత ఇక్కడ ఏం రాయాలి స్టేట్మెంట్? యెస్ చెప్పాలి. కింద ఏం రాయాలి స్టేట్మెంట్ యూజర్ యాడ్ అవ్వాలంటే? ఎవరు చెప్తారు? యెస్ చెప్పాలి. యూజర్ యాడ్ అయ్యా? అంతేనా? యూజర్ యాడ్ రాసి ఇక్కడ ఏంది?
డాలర్ రాసి యూజర్ అండర్ స్కోర్ నేమ్ రాస్తే రాదా ఏంది? రాదా? అర్థమైందా ఇప్పుడు? ఇందాక రాసావు కదా, సాఫ్ట్వేర్ డాలర్ సాఫ్ట్వేర్ నేమ్ అండర్స్ ఐఫోన్ వర్షన్ రాసావు కదా, అట్లా ఇది కూడా. ఇప్పుడు ఏం జరిగిద్ది తెలుసా? ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిద్ది? KK1 నేను ఎంటర్ చేసినప్పుడు వాడు ఇక్కడ వేరియబుల్లో వచ్చి పడతాడు. ఆ వేరియబుల్లో వచ్చి పడిన వెంటనే డాలర్ యూజర్ నేమ్ అనగానే అప్పుడు KK1 ఇక్కడ వస్తాడు. ఆ వచ్చిన KK1 యూజర్ యాడ్ కమాండ్ యాడ్ చేసి పక్కన పడేస్తుంది, అంతే. తీసి పడేది, యూజర్ యాడ్ అవుతాడు KK1. అర్థమవుతుందా? అంటే ఒకసారి స్క్రిప్ట్ రన్ చేస్తే ఇట్లా, రెండుసారి ఇట్లా, మూడోసారి ఇట్లా, ఇలాగా ఇదే దాన్ని, అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం ఒక 5 సార్లు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అప్పుడు 5 మంది యూజర్స్ ని యాడ్ చేయొచ్చు. అంటే 5 సార్లు ఎగ్జిక్యూషన్ చేయాలంటే దీన్ని మొత్తాన్ని లూప్ లో పడేసేయాలి. అది విషయం. లూప్ లో పడేస్తే చాలు. అది 5 సార్లు ఎగ్జిక్యూషన్ అయింది మనకు తెలియకుండానే, టక టక టక. ఏది? ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా? యూజర్ నేమ్ ఆడు ఇచ్చినప్పుడు రీడ్ చేస్తే ఎక్కడికి వస్తుంది ఆ వాల్యూ? యూజర్ అండర్ స్కోర్ నేమ్కి వస్తుంది. అవునా కాదా? ఎస్ సార్. ఆ తర్వాత ఏంది? యూజర్ యాడ్ అని ఉంది. డాలర్ ఎందుకు రాసాం ఇక్కడ? యూజర్ నేమ్ అండర్ స్కోర్ ఎందుకు రాసాం ఇక్కడ? వేరియబుల్ ఎందుకు రాయాల్సి వచ్చింది అక్కడ? వేరియబుల్ చేయడానికి. దేనికి ప్రింట్ చేయాలి అక్కడ? ఆ మెమరీ లొకేషన్ నుంచి ప్రింట్ చేయడానికి. అడే కరెక్ట్. ఎందుకు చేయాలి ప్రింట్ అంటున్నా నేను. ఎందుకు? వై? ప్రింట్ చేస్తేనే కదా యూజర్ యాడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అయ్యేది. చెప్పాలా? అర్థమైందా? ఇక్కడ ప్రింట్ అవ్వబట్టే కదా KK1 ఇక్కడికి వస్తాడు. అప్పుడు యూజర్ యాడ్ ఉంటుంది, దాన్ని ప్రింట్ అయితే అప్పుడు ఆ యూజర్ యాడ్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అయ్యేది. ఇంకా ఎక్కడ ఉన్నారు మీరు? డాలర్ ఇచ్చింది అందుకే. అర్థం కాలేదా? విషయాలు అర్థమైందా నీకన్నా? అర్థం కాలేదా? అర్థమైంది సార్, అర్థమైంది. ఎందుకు ఇచ్చాం యూజర్ యాడ్ పక్కన డాలర్? చెప్పు. వేరియబుల్లో ఉన్నది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అని ఇచ్చాం సార్. వేరియబుల్లో ఉన్నది ఎగ్జిక్యూషన్ చేయడానికి కాదమ్మా. మళ్ళీ చెప్తా చూడు, సరిగా విను జాగ్రత్తగా. యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే, మనం ఎంటర్ యూజర్ నేమ్ అని ఒకటి అడిగాం ఇక్కడ. వాడు ఏం చేశాడు? యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాడు ఏదో ఒకటి. ఇచ్చిన దాన్ని తీసుకోవడానికి రీడ్ కమాండ్ వాడతాం. రీడ్ యూజర్ అండర్ స్కోర్ నేమ్ వాడా. అంటే ఇది ఏంది? అండర్ స్కోర్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్. అంటే అర్థం ఏంది? ఇక్కడ ఏదైతే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఉందో, ఈ డేటా ఎవడైతే KK1 ఇక్కడ ఇచ్చాడో ఆ KK1 ఇక్కడికి వస్తుంది. వినండి జాగ్రత్తగా. ఆ KK1 ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ లొకేషన్ పేరేంది? యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఆ లొకేషన్ లో KK1 ఉన్నాడు. ఆ లొకేషన్ ని ప్రింట్ చేయడానికి డాలర్ ఉపయోగిస్తాం. ప్రింటింగ్. దిస్ ఇస్ వాట్ ప్రింటింగ్. సో యూజర్ అండర్ స్కోర్ నేమ్ అనగానే అప్పుడు ఏమైందంటే ఈ డాలర్ ఉండటం వల్ల ఈ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అయింది. ఈ వేరియబుల్ ఏముంది వాల్యూ? KK1 ప్రింట్ అవుతాడు ఇక్కడ. అప్పుడు KK1 ప్రింట్ అయిన తర్వాత అప్పుడు యూజర్ యాడ్ ఉంది కదా పైన, అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి యూజర్ యాడ్. ఇప్పుడు యూజర్ యాడ్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంతా కరెక్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అర్థమైందా? అది ప్రింటింగ్. డాలర్ యూజర్ నేమ్ అంటే అర్థమైంది? ఎగ్జిక్యూషన్ కాదు, ప్రింటింగ్. ఏంటది? ప్రింటింగ్. Printing the value inside a variable. We are using dollar symbol. క్లారిటీ వచ్చిందా లేదా ఎక్కడైనా? తర్వాత ప్రింట్ అయిపోయిన తర్వాత KK1 ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు యూజర్ యాడ్ KK1 ఒకటైన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూషన్ మొదలైంది. యూజర్ యాడ్ KK1. So now you are printing this data inside this variable name. Variable name is user underscore name. దాన్నే ఇదంతా కూడా 5 సార్లు చేయాలి అంటే దానికోసం లూప్ స్టేట్మెంట్ వాడతాం. అది విషయం. లూప్ స్టేట్మెంట్ ఎలా వాడతాం అనేది ఇప్పుడు మ్యాటర్. అర్థమైందా? సరే, ఎట్లా దీన్ని వాడాలనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి చక్కగా.
ఏం లేదు, సింపుల్ గా మీరు చూడండి. చూడండి ఎట్లా అంటే, చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇదిగో ఇక్కడ మనం 2 సార్లు అని ఇచ్చామనుకో, 2 అని ఇచ్చాం, 2 సార్లు 2 టైమ్స్ అంటే 2 సార్లు జరగాలి ఈ పని అని. 2 సార్లు జరగాలి ఈ పని అంటే 2 అనేది మనకి 2 సార్లు జరగాలి. ఎస్ ఫ్రెండ్స్, లైన్ లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారా? రేడియో మిర్చి లాగా చూస్తున్నారా? లంచ్ డిన్నర్ టైం ఏమన్నా లేదు? వింటున్నాం సార్. ఓకే, ఇంటే మంచిది, జాగ్రత్తగా, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. కానీ దీన్ని కొంతమంది ఏంటంటే రికార్డింగ్ వింటున్నారు కానీ వాళ్ళకి కొన్ని గుర్తుండవు, రావు అసలు. లైవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ వచ్చింది, లైవ్ లో లేని వాళ్ళకి మాత్రం వచ్చినట్టు ఉంటది కానీ వర్క్ చేయలేరు లోపలికి వెళ్తే. అది మాత్రం వాస్తవం. మీలాంటి వర్క్ వాళ్ళు చేయలేరు. అందుకని మీరు కూడా నటించకుండా, జాగ్రత్తగా జీవించకుండా పాత్రలో కొంచెం కమల్ హాసన్ లాగా ఒక పెన్ను, ఒక పేపరు, ఒక పుస్తకం ఒకటి, మన జీవితానికి మనమే, మన జీవితాన్ని మనమే కమల్ హాసన్‌లా చేసుకుంటే పొద్దున ఫ్యూచర్‌లో ఫెయిల్ అవుతాం. అది ప్రాబ్లమ్. ఏం లేదా. సో, ఇప్పుడు వైల్ లూప్ అనే వైల్ తీసుకుంటాం. వైల్. సో, ఈ వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అయిద్ది అంటే, సింపుల్‌గా చూడండి. ఈ వైల్ లూప్ ఎలా వర్క్ అయిద్దంటే, మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అయిద్ది. ఒక కండిషన్ బేస్ చేసుకొని. ఎలా కండిషన్ బేస్ చేసుకొని వర్కౌట్ అయిద్ది? సింపుల్, వెరీ సింపుల్. ఏం లేదు. ఇదిగో మనం, మనం ఇద్దరు యూజర్స్‌ని ఎంటర్ చేయమని చెప్పాం. ఇద్దరు యూజర్స్‌ని. అంటే 2 సార్లు ఆ స్క్రిప్ట్ రన్ అవ్వాలి. మూడోసారి ఫెయిల్ అవ్వాలి అంతే. అంటే ఫస్ట్ టైమ్ నడవాలి, సెకండ్ టైమ్ నడవాలి, మూడోసారి ఫెయిల్ అవ్వాలి. మూడోసారి ఫెయిల్ అయ్యి కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ లూప్ అండ్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ స్టేట్. కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ స్క్రిప్ట్. అట్లా రావాలి. అంటే 2 సార్లు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరగాలి. సో, 2 సార్లు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగాలంటే ఇప్పుడు వైల్ లూప్ ఉపయోగిస్తా. ఈ వైల్ లూప్ ఎలా ఉపయోగించాలి? 2 సార్లు జరగడానికి అంటే కండిషన్ ఎలా రాస్తానంటే ఇక్కడ ఇది రాస్తా. ఏమని? ఇదిగో చూడు. ఫర్ సపోజ్ వైల్ అని రాస్తా. ఓకే. రాసా వైల్ రాసా. సో, వైల్ రాసి మనకి వాడిచ్చిందెంత? నేనేం జేస్తానంటే ఇక్కడ ముందు 2 పెట్టుకుంటా అనుకోండి. 2 పెట్టుకో. వాడిచ్చిందెంత? వాడు 2 ఇచ్చాడు. 2. సో, ఆ 2 వచ్చి ఇక్కడ పడిద్దనుకో. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎట్లా పెట్టాలో నేను చెప్తాలే 2. సో, మధ్యలో ఇదేందంటే ఎల్‌ఈ పెడతా. ఎల్‌ఈ. వైల్ రాసేసి 2 రాసి ఎల్‌ఈ పెట్టా. సో, ఇప్పుడు ఏమైద్ది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. చెప్పాలా? యెస్. 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 నా? ఫాల్సా? ట్రూవా ఇది? హ్మ్. ట్రూ సార్. ట్రూయేనా? ఎస్ సార్. ట్రూయేనా? చూడండి ఒకసారి. అంటే 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే సార్. ట్రూయేనా? ఫాల్సా? ఓకే. ట్రూ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ట్రూ అన్నప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకే. ఓకే. ట్రూ ఆఫ్ స్టేట్మెంట్స్. తర్వాత ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అంటే అక్కడేమో వైల్ రాసి అది రాసాను. ఓకే. ఇక్కడ నేనేం రాస్తానంటే ఇక్కడ ఏదైతే అక్కడుందో సపోజ్ నేనేం జేస్తానంటే ఇది, ఇది 2 అనేది నంబర్ ఆఫ్ యూజర్స్‌ని వేరియబుల్‌లో పెడతా. నంబర్ ఆఫ్ యూజర్స్ అనే వేరియబుల్‌లో పెడతా. ఇక్కడ గూడా నంబర్ ఆఫ్ యూజర్స్ రాస్తా. అప్పుడు 2 ఈడకొస్తదన్నమాట.
2 ఎంటర్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది వేరియబుల్ నేమ్. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నంబర్ ఆఫ్ అంటే ఒకసారి ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయింది కదా! అయిన తర్వాత ఇక్కడ చిన్నది ఒక కండిషన్ రాసుకుంటా. చిన్నదే రాసుకుంటా. అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్ అన్నమాట. ఇంక్రిమెంట్, డిక్రిమెంటేషన్ అంటే ఎట్లా రాస్తానంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూజర్స్ డాలర్ నంబర్ ఆఫ్ యూజర్స్ మైనస్ -1 అని ఇస్తా. ప్రతిసారి ఇలాగా ఇచ్చేసా బ్రాకెట్లు అనుకో. డాలర్ నంబర్ ఆఫ్ యూజర్స్ -1 ఇక్కడ తీసుకోవడం కూడా ఎలా తీసుకుంటావు ఇదంటే ఇక్కడ ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఫస్ట్ పాయింట్ 2 అని ఇచ్చాడు. ఈ రెండిటిని ఒక వేరియబుల్లోకి రీడ్ చేశాను. అదే నంబర్ ఆఫ్ యూజర్స్ అనే వేరియబుల్. ఓకే. ఆ వేరియబుల్లోకి 2 వచ్చి పడిద్ది అనమాట. ఆ 2 ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఓకే. మళ్ళీ కిందకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ లో 2 కదా ఇచ్చింది మనం. ఆ 2 ఇక్కడ ఉంటది. 2 - 1 అంటే 2 - 1 అంటే ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? 1 వచ్చింది. ఆ 1 తీసుకొని ఇలా వచ్చింది కర్సర్. ఇలా వచ్చి కర్సరు అంటే ఆ నంబర్ ఆఫ్ యూజర్స్ లో ఎంత ఉన్నారంటే ఇట్లా వస్తది ఇక్కడ. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికొచ్చి ఇక్కడ 1 మళ్ళీ ఇక్కడ ప్రింట్ అయ్యి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనిద్ది. చెప్పండి. Yes, sir. ట్రూ ఏనా? True, sir. ట్రూ ఆ ఫాల్సా? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. True, sir. ట్రూ. ఓకే. ట్రూ అయినప్పుడు మళ్ళీ ఏమైద్ది? మళ్ళీ కండిషన్ ఇక్కడికి రావాలిగా. Yes, sir. Yes, అట్లా sir. మళ్ళీ అంటే ఇట్లా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ జరుగుతా ఉంటదన్నమాట. డిక్రిమెంట్ జరిగి ఎన్ని సార్లు అయితే మనం ఇక్కడ ఇచ్చాం కండిషన్ దాన్ని బేస్ చేసుకొని ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతా ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ వైల్ లూప్. అట్లన్నమాట. సో దానికోసం మనము ఒక పూర్తి స్థాయిలో అంటే మనం ఏం చేయాలా అంటే సింపుల్‌గా అసలు వాడిని అడగాల కస్టమర్‌ని. ఏ కస్టమర్ ఎకో అని రాస్తాం. ఎకో అని రాసి ఎంటర్ నంబర్ ఆఫ్ యూజర్స్ యూ వాంట్. వాడన్నాడు నాకు 2 యూజర్స్ చాలమ్మా అన్నాడు. 2 యూజర్స్ చాలంటే 2 సార్లు అది నడవాల లూప్. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూజర్స్ అనే ఎకో స్టేట్మెంట్ ఇచ్చానో అప్పుడు మనం ఏం చేయాలా? రీడ్. అవునా? రీడ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్ అని ఇచ్చాం కదా! ఈ రీడ్ యూజర్స్ అను. నో ప్రాబ్లమ్ ఎట్లైనా అనుకో. రీడ్ యూజర్స్. అప్పుడేంది 2 వచ్చి దీంట్లో పడిద్ది. దీంట్లో పడిద్ది. అంటే ఏంది? యూజర్స్. అంటే ఏంది? టోటల్ యూజర్స్ అనుకో. రీడ్ టోటల్ యూజర్స్ అంటే టోటల్ యూజర్స్ 2. ఓకే. ఆ 2 కింద ఇప్పుడు రాస్తా వైల్ రాసి డాలర్ రాసి టోటల్ యూజర్స్ మైనస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇలా రాస్తా. ఇలా రాసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వైల్ WI రాసి ఇక్కడ సింటాక్స్ ఫాలో అవుతాం. డూ రాయాలి ఇక్కడ. అప్పుడు ఆ డూ రాసి ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం. ఆ స్టేట్మెంట్ రాసి దాని కింద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్ రాస్తా. డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ రాస్తా. నా కండిషన్ బేస్ చేసుకొని. రాసి ఇక్కడ డన్ అని రాస్తా. డన్ అయిపోయింది. ఇంతే. దిస్ ఇస్ వాట్ డన్. అది వైల్ అంటే. ఇది ఇట్లా రాస్తాం. వైల్ అంటే ఇట్లా రాస్తాం. సో ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అర్థమైందా? ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. ఏంటి? అంటిల్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫై అయ్యేంత వరకు కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు జరుగుతానే ఉంటది లూప్. ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఏమన్నా కొంచెం? ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ execute the statements, execute the block of statements multiple times. If the condition is false, come out from this place. Ante. If the condition is false, come out from the place. ఇదన్నమాట యాక్చువల్ గా చెప్పాలంటే మనం.
అంటే దాని అర్థం ఏంది అని అంటే కొంచెం మీకు అంటే కొంత ఏం జరగాలంటే లైవ్‌లో కొంచెం చూపిస్తే మీకు అర్థమైద్ది. అంటే ఎగ్జిక్యూషన్ చేసి. ఇక్కడ డూ రాస్తాం. ఇక్కడ డన్ అంటే ఇది సింటాక్స్ యాక్చువల్‌గా. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఉంటది. ఇది వైల్ ఇంతే. వైల్ అంటే ఇంతేనా సార్? ఇంతే వైల్ అంటే. ఇదేం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే వైల్ వచ్చినట్టే. So when the condition becomes false, the condition become false, the control will be, yes friends, come out from the loop. అంటే if The the loop is ఎస్ ఇక అది ఎగ్జిక్యూషన్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. అది దిస్ ఈస్ కాల్డ్ వైల్ లూప్. దీన్ని మనం చక్కగా ఎగ్జిక్యూషన్ కూడా చేసి చూడొచ్చు. పెద్ద విషయం కాదు ఇదంతా కూడా. సో దీని తర్వాత అంటిల్ లూప్ ఉంటది. అది పెద్ద విషయం కాదు అంటిల్ లూప్. జస్ట్ ఇలా ఇది ఉంది కదా! అర్థమైందా? అంటిల్ ఉంది కదా! వైల్ తీసేసి అంటిల్ పెడతా అంతే. ఆహా! అంతేనా? అంటిల్ తీసేసి అంటిల్ లూప్ పెడతా. అంటే వైల్ తీసేసి అంటిల్ పెడతా. అంటిల్ తీసేసి ఫర్ లూప్ పెడతా. అంతే. ఫర్ లూప్. అంతే. సో ఫర్ లూప్ పెట్టేస్తా. అంతే సింపుల్. సింపుల్ మ్యాటర్. అంటే వైల్ ప్లేస్‌లో అంటిల్ పెట్టేస్తా. ఓకే. అంటిల్ ప్లేస్‌లో మళ్ళీ ఫర్ లూప్ పెట్టేస్తా. ఓకే. అట్లా. అంటిల్, ఫర్ లూప్, వైల్ ఇట్లా స్ట్రక్చర్‌లు ఇలా చూపించుకోవచ్చు మనం. ఇంతే. ఇదేనా ఇంతే? ఇంతే సింపుల్. అంటే మనం అక్కడ కండిషన్ చెక్ చేసుకునే దానికి కొంచెం లాజికల్‌గా అంటే మన బ్రెయిన్ ఆలోచన చేయాల. అంటే మన బ్రెయిన్ ఆలోచన చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. లెస్ థాన్ తీసుకుంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలా? లేదా గ్రేటర్ థాన్ తీసుకోవాలా? లేదా లెస్ థాన్ తీసుకోవాలా? మనకు తెలియాలి. ఎల్‌టి లెస్ థాన్, జీటీ గ్రేటర్ థాన్, జీఈ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, ఎల్ఈ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఏది తీసుకోవాలా? అంటే వాడు ఎన్ని సార్లు అడిగాడో అన్ని సార్లు ప్రకారం మనం తీసుకోవాలి. అవి తీసుకునేది నేను చూపిస్తా. మీకు తెలీదు కాబట్టి నేను చూపిస్తా. అంటే చాలా సింపుల్ మోడల్. కాకపోతే ఏందంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే చాలు. లూప్స్ మీద పని చేయటం వచ్చిద్ది. అంతే ఆడేం లేదు. అది 5వ తరగతిలో అంటే ఇది 7థ్ క్లాస్‌లో సబ్జెక్టు. లెస్ థాన్, గ్రేటర్ థాన్ అవంతా 7థ్ క్లాస్, 5థ్, 6థ్ క్లాస్ నుంచి మొదలవుతాయి కదా! అట్లా. సో ఇది అసలు యాక్చువల్‌గా సబ్జెక్ట్ సెల్ స్క్రిప్ట్ అంటే. దీన్ని మొత్తాన్ని మనం చక్కగా ల్యాబులు చేసి మనం తెలుసుకుంటాం. ఇక మనం అంటిల్ అనేది ఒకటి. అంటిల్ అంటే ఏం లేదు బాస్. చూడండి. అంటిల్ అంటే ఇది ఉంది కదా! వైల్ ఉంది కదా! వైల్. వైల్ ఉంది కదా! వైల్. వైల్ అనేది ఏందంటే ఇట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. ఓకే. బాగుంది. ఇట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. కదా! అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. ఓకే. వైల్ లూప్ అనేది. అదే అంటిల్ అనే లూప్ ఏందంటే దీనికి రివర్స్ గేర్ బాస్. అంటిల్ అనే లూప్ ఏందంటే రివర్స్ గేర్. అంటే రివర్స్ గేర్ అంటే ఏంది? అంటిల్ అనే లూప్ అంటే సో వెనెవర్ ద కండిషన్ బికమ్ ఫాల్స్, కండిషన్ గాని ఫాల్స్ అయితే ఆల్ ద స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ఇట్ బికమ్స్ ట్రూ. ఓకే. అంటే కండిషన్ గాని ఫాల్స్ అయిందంటే ఈ స్టేట్మెంట్‌లు ఎగ్జిక్యూషన్ అవుతాయి. పొరపాటున అంటిల్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిందనుకో యెస్. వన్స్ ద కండిషన్ బికమ్స్ ట్రూ, ద కంట్రోల్ విల్ బి కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. అంటే వైల్ లూప్ ఏమో అలాగ పనిచేసిద్ది. అంటిల్ లూప్ ఏమో ఇలాగ పనిచేసిద్దనమాట. వైల్ లూప్ అలా అంటే రివర్స్ గేర్ అంతే. అంటిల్‌కి రివర్స్ వైల్‌కి రివర్స్ అంటిల్ యూఎన్‌టిఐఎల్ అంటిల్ లూప్. యెస్. అంతే. ఈ ఫర్ లూప్ అనేది ఏంది అనంటే చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. ఫర్ లూప్ చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. అది మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను చెప్తాలే దాన్ని. ఏం లేదు. దానికి కండిషను, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్ కింద రాసాం గదా! పైన రాస్తాం అంతే. ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఇంక్రిమెంట్ ఆపరేషన్, డిక్రిమెంట్ ఆపరేషన్‌కి నేనేం చూపించాను ఇక్కడ? కింద రాసా. అదే పైన రాస్తాం. ఇక్కడ రాస్తాం. అదే లూప్, ఫర్ లూప్ అంటే. ఎట్లా రాయాలనేది చూపిస్తా నేను. అది విషయం.
ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? కనీసం అవగాహన వచ్చిందా? కేస్ ఏంటి, స్విచ్ ఏంటి, ఎరేస్ ఏంది, లూప్స్ ఏంది? ఎస్ 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 ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో లూప్స్ అనేది ఏంటి, తర్వాత కేస్ స్టేట్మెంట్స్ ఏంటి, తర్వాత ఎరేస్ అంటే ఏంటి, తర్వాత ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, అరేస్, కేస్ స్టేట్మెంట్, లూప్స్ లో కూడా వైల్ లూప్ అంటే ఏంటి, తర్వాత అంటిల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, సింపుల్. సో దీన్నే వీటి మొత్తాన్ని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే సో we can execute the block of statements multiple times, we use loops. సో ఇదేంది కేస్ అంటే, బేస్డ్ ఆన్ ద చాయిస్ we can execute the particular statement. ఎస్, అరేస్ అంటే ఏంది అంటే మల్టిపుల్ వాల్యూస్ ని ఒక ప్లేస్ లో స్టోర్, ఒక వేరియబుల్ లో ఉపయోగించి స్టోర్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ సింగిల్ వేరియబుల్ వీ కెన్ స్టోర్, వీ కెన్ ప్రింట్. మరి ఫంక్షన్స్ అంటే ఏంది? ఎస్, ఫంక్షన్స్ అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. దిస్ ఇస్ వాట్ ఫంక్షన్. సో రియల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈజీ సబ్జెక్ట్. అంటే ఈజీ అంటే మీకు కొంచెం అవగాహన చేసుకుంటే ఈజీ అవుతాయి. అవన్నిటిని మనం ప్రాక్టికల్ గా చూస్తాం. క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్? క్లియరా? థియరిటికల్ గా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత దానికి సింటాక్స్ అన్ని కూడా చూపించాను నీట్ గా, ఏ సింటాక్స్ ఏందనేది కూడా చూపించాను. ఓకే, సో దీనికి మీకు నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసి మీకు ఇస్తానులే. ఏమని? ఫంక్షన్స్ కి, ఎరేస్ కి, కేస్ స్టేట్మెంట్స్ కి, వైల్ లూపు, అంటిల్ లూపు, ఫర్ లూపు, వాటన్నిటికీ నేనే స్వయంగా నోట్స్ రాసి, ఆ రాసిన నోట్స్ మీకు వాట్సాప్ చేసేస్తాను. అప్పుడు కొంత బాగా వస్తుంది మీకు. మనం దాని మీద ప్రాక్టికల్స్ చూద్దాం. ఎస్, ఓకే. సో లెట్ us stop here for today friends. ఓకే, మనం క్లోజ్ చేసి మళ్ళీ రేపటితోటి దీన్ని సమాప్తం చేద్దాం. ఓకే, రేపు పర్ఫెక్ట్ గా దీన్ని ఈజీగా, అంటే ఏం లేదు, తెలిస్తే చాలు, ఈజీగా ఆ స్క్రిప్ట్లు రాసి ఆ కాన్సెప్ట్ కి మనం ఇచ్చేసుకోవచ్చు. ఏం లేదు, ఏ స్టేట్మెంట్స్ కి, ఎరేస్ కి, ఫంక్షన్స్ కి, లూప్స్ కి ఇదే స్టేట్మెంట్స్, ఇదే స్క్రిప్ట్ ఉపయోగించి మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలనేది మనం రేపటి క్లాస్ లో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. Okay, sir. గుడ్ Yes, నైట్ sir. టు ఆల్ అండ్ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you. Good night to all. Thank you. Thank you, sir.